ఉమ్. నమస్తే మాస్టర్స్. ఐ లవ్ అండ్ ఆల్ మాస్టర్స్. నా అంతరంగంలో కొలువై ఉన్న దైవం నుంచి మీ అంతరంగంలో కొలువైన దైవానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన చేద్దాం మాస్టర్స్. ఓ పవిత్రమైన నా ఆత్మ, ఓ బ్రహ్మ పదార్థమా, నీవు నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు. నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది. ఈ జీవితాన్ని నడిపించే బ్రహ్మవు నీవే. ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే. కర్త, క్రియ, భోక్త అన్నీ నీవే. ప్రాణశక్తి దాతవు, జీవశక్తి ప్రదాతవు నీవే. నా శరీరంలోని ప్రతి కణాన్ని శక్తితోనూ చైతన్యంతోనూ నింపి నన్ను చిరంజీవిగా, అమరజీవిగా, మృత్యుంజయునిగా ఆశీర్వదించు తండ్రి. ఈ అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించిన నీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రామతా మాస్టర్. సో బిగ్. థ్యాంక్ యూ మాస్టర్. ఐ లవ్ అండ్ ఆల్ మాస్టర్స్. జ్యోతి మేడం కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తే వీళ్ళు కూడా చెప్పుకుంటాను అనుకుంటుందిరా. చదువుకుని వెళ్ళిపోవద్దు, కొంచెం ఓకే గ్యాప్ ఇవ్వండి. మాస్టర్. ఓకే, రేపటి నుంచి అలాగే చేద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాస్టర్. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. బ్యూటిఫుల్ ప్రేయర్. సో మనము పిరమిడ్ ఎలా దివ్యత్వంతో ఉంటుంది, మనం ఎలా దివ్యత్వంతో ఉంటాము, అండ్ ఈ టెంపుల్స్ చుట్టూ ఇది కొంత మన బుక్ స్టడీకి కొంత పక్కకు వచ్చి డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నిన్నంతా పిరమిడ్కి సంబంధించి కానీ, దేహానికి సంబంధించి కానీ, దేవాలయానికి సంబంధించి దివ్యత్వంతో ఎలా ఉంటాయి అన్న దానిపైన మనం డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇంకాస్త మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కనుక ఈరోజు కూడా మనము ఆ సెషన్ని ఆ విధంగానే తీసుకెళ్దాం. శ్రీనివాస్ సార్ వచ్చారా? నిన్న వచ్చారు చూడండి, శ్రీనివాస్ సార్. అది లింక్ దొరకట్లేదన్నారండి. సేమ్ లింక్ మాస్టర్, నేను మళ్ళీ ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మన గ్రూప్లో పెద్దగా వేరే పోస్టులు కూడా ఉండవండి. నేను ఎందుకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, చాలా లింక్స్ పెట్టి సాధకులను ఎందుకు ఇబ్బంది పెట్టి డీవియేట్ చేయటం అని ఏం పెద్ద లింక్స్ కూడా ఏం పెట్టాను నేను. 1 సెకండ్, నేను లింక్ షేర్ చేస్తాను. వెతుక్కునే పని లేకుండా జస్ట్ లింక్ ఒకటే పెడుతూ వచ్చాను ఇన్ని రోజులు, వేరే లింక్స్ కూడా ఏం పోస్ట్ చేయకుండా. జూలై 7. ఓకే ఓకే, నేను పోస్ట్ చేశాను. సో ఒక 2-3 మినిట్స్ సార్ కోసం వెయిట్ చేద్దాం. సో మాస్టర్స్, మీకున్నటువంటి అండర్స్టాండింగ్ పిరమిడ్ కానీ, దేహం కానీ, దేవాలయం కానీ, వీటిని మనం దివ్యత్వంతో ఏ విధంగా లింక్ చేసుకుంటాము? ఎవరన్నా ఒకసారి చెప్తారా మీ అవగాహన? నా వాయిస్ ఓకేనా మాస్టర్స్? ఎస్ మాస్టర్. ఓకే ఓకే. సో మీ అండర్స్టాండింగ్, మీకు ఏం కాన్సెప్ట్ ఐడియా ఉంది అరౌండ్ పిరమిడ్, ఫిజికల్ బాడీ యాజ్ వెల్ యాజ్ టెంపుల్? ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారంతా? ఎస్ మాస్టర్, నేను కొంచెం చెప్తాను నా అవగాహన. ఇప్పుడు బాడీ అంటే ఏంటంటే, నేను, నా తండ్రి, ఆ సోలు, స్పిరిట్, ఈ నలుగురు, ఈ ప్లస్ ఈ ఫిజికల్ బాడీ తప్ప
మేము ఉన్నాము అని తెలుసుకోవడానికి వేరే ప్లేస్ ఎక్కడా లేదు అనేది. ఆ, ఇంకా నాకంటూ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఎలా నేను ఉంటున్నానో అట్లాగా ఇది ఇది ఈ శరీరం అనేది ఒక ఇల్లు. సో దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేస్తాము, వాకింగ్ చేస్తామా, యోగా చేస్తామా అనేది అది ఎవరి ఇండివిజువల్ గా వాళ్ళు చూసుకొని వాళ్ళ యొక్క ఇదిగా దీన్ని రక్షించుకోవాలి. అది నా పాత్ర. తర్వాత దేవాలయాలు అంటే అవి కూడా మంచిదే, బట్ ఎంత తీసుకోవాలి అనేది కూడా అంత తీసుకోవాలి అనేది. ఏ, ఎందుకంటే ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. సో అందులో కూడా ఆ తండ్రి ఉన్నాడు, సో నా దాంట్లో కూడా తండ్రి ఉన్నాడు, కాబట్టి వి బోత్ ఆర్ సేమ్ అనేది ఉంటుంది అనేది. నాకు ఆ దేవాలయం వరకు అక్కడ కొంచెం అక్కడ ఎందుకో మరి నాకు లిమిటేషన్స్ పెట్టేసుకున్నాను దేవాలయం అంటే. బట్ శరీరం అంటే మాత్రం దిస్ ఇస్ ద ప్లేస్. ఏదంటే నేను ఒక ఫుడ్ తింటే ఇది ఒక్కటే మిషన్, ఇంకా ఏ మిషన్ యూనివర్స్ లో ప్రస్తుతానికైతే లేదు. నేను తిన్న ఫుడ్ని రక్తంగా మార్చగలిగే యంత్రం ఏది లేదు, నా శరీరం తప్ప అనేది నాకు తెలుసు. ఎస్ ఎస్, రైట్, బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఈ శరీరాన్ని బేస్ చేసుకొని చాలా ఇన్వెన్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు అంటున్న ఫుడ్ తీసుకుంటాం, డైజెస్ట్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్, బ్యాక్ బై దట్ ప్రిన్సిపల్ గ్రైండర్స్, మిక్సీస్ కనుక్కోవటం జరిగింది. మన కంటి నుండి కెమెరాను కనుక్కోవటం జరిగింది. బ్రెయిన్ నుండి ఒక కంప్యూటర్ ఇన్వెన్షన్ జరిగింది. సో ఈ ఫిజికల్ బాడీ ప్రతి దానికి ఆధారం అండి. దాని యొక్క దివ్యత్వం తెలపటానికే మహనీయులు, గొప్పవారు ఈ బాహ్యంలో గుళ్ళు కానీ అనేక కట్టడాలు కానీ కట్టడం జరిగింది అనేసి ఇది వరకు మనం తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా ఎవరైనా చెప్తారా మాస్టర్? మాట్లాడతారా? సార్ కూడా వచ్చారు. ఏ ప్రశ్నలు ఏమున్నా ఇంకాస్త అవగాహన ఏదన్నా కలగాలి అన్న మనం సార్ని కూడా. నేను మాట్లాడతాను సార్. మేడం చెప్పండి. ఇప్పుడు బాడీ, ఈ దేహం అనే దేవాలయాన్ని ఆ ఆ పరమాత్మ తయారు చేశాడు, తండ్రి తయారు చేశాడు. ఇది ఎంతో పవిత్రమైంది. మనం కట్టుకున్న దేవాలయానికి మనం ఎంతో విలువిస్తున్నాం కదా. మరి ఈ దేవాలయానికి ఎంతో విలువ ఇవ్వాలి. ఈ ఈ హార్ట్కి కానీ, గుండెకి కానీ, లివర్కి కానీ, లివరే కానివ్వండి, ఈ పేగులే కానివ్వండి, ఎన్నో ఎంతో మనం తిని శుభ్రమైన ఆహారం తింటుంటే అది ఫిల్టర్ చేసి చెత్త పిప్పిని బయటికి పంపి, చెత్త నీరుని బయటికి పంపి, ఎంత లోన ఎంత మెకానిక్ చేస్తున్నాయో ఈ శరీరం, ఈ దేవాలయం. నిజంగా ఈ దేవాలయానికి నేను నిజంగా ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. కానీ మనం కట్టిన బ్యూటిఫుల్. దేవాలయానికి, మనంది కట్టిన దేవాలయానికి ఎంత విలువ ఇస్తే దీనికి ఎంత విలువ ఇవ్వాలని నేను ప్రతి క్లాస్లో చెప్తుంటాను సార్. నేను ప్రతి బ్యూటిఫుల్. ఒక్కరికి చెప్తుంటాను. నా ఈ బ్యూటిఫుల్. దేవాలయానికి నిజంగా చాలా అద్భుతమని నేను ఎప్పుడు విలువిస్తుంటాను సార్. నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను, నడుపుతుంటానండి. పాదాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను, పని చేస్తే చేతులకి ఎవరికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ప్రతి దానికి కూడానండి దీనికి చాలా విలువనిస్తాను సార్ నేను. నాకు నిజంగా ఆ దేవాలయానికంటే నాకు ఈ దేవాలయం అంటే మహా ఇష్టం సార్. నైస్, యు ఆర్ ఆల్వేస్ నైస్. నైస్ సార్, ఓకే ఓకే, నైస్. థ్యాంక్ యూ మాస్టర్. హాయ్ శ్రీనివాస్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. హాయ్ హాయ్. మాస్టర్స్ ఎవరన్నా ఏదన్నా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే మాస్టర్స్. ఇక్కడ నమస్తే. సందేహం అని కాదు కానీ ఒక అవగాహన ఏమిటంటే, నా ఉద్దేశంలో మానవుడు ద్వారానే ప్రతి ఒక్కటి జరుగుతుంది. అంటే దైవం విశ్వంలో ఉన్నాడు, తను అన్ని కలిగే ఉన్నాడు. బట్ కానీ తను భౌతిక రూపాన్ని తీసుకొచ్చే స్థితిలో మాత్రం లేడు అని రామతా జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను. అదంతా ఎవరు చెయ్యాలి అని అంటే మానవుడి ద్వారానే. కేవలం మానవుడు తన ఆలోచన పరిమితిని పెంచుకొని అపరిమిత ఆలోచన చేస్తూ ఆ మహా చైతన్యంలో ఉన్న వినూత్నమైన ఆలోచన తీసుకుని, ఆ రోజుల్లో తనకు తెలుసు కాబట్టి దాని యొక్క వాల్యూ, ఆలోచన యొక్క వాల్యూ తెలుసు కాబట్టి తన యొక్క ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య ఆలోచనని తను అర్థం చేసుకొని తను ఎంతవరకు దాన్ని విస్తృతం చేయగలదునని అనంతంగా విస్తృతం అయ్యాడు. ఇప్పుడు మనం కొంత పరిమితుల్లోనే ఉన్నామని చెప్పుకోవాలి. అతను అలా లేడు, పరిమితుల్లో అపరిమితంగా ఉన్నాడు. అతను
ఉండడం వల్ల తనకి అవగాహన అయిపోయింది. ఏంటి అసలు ఈ శక్తి అంటే ఏంటి, శక్తి చైతన్యం ఏంటి, కాన్షియస్నెస్లు ఏంటి, వీటి అవగాహన అంతా తను చేసుకున్నాడు. చేసుకోవడం వల్లనే దాని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టే అతను ఈ పిరమిడ్ యొక్క విధానాన్ని తీసుకొచ్చాడు. అంటే సింబాలిక్గా మనకి సంబంధించిందే అది. మనలో ఉన్న చైతన్య స్థితులు ఎలా ఉంటాయి, ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి అని తన అవగాహన చేసుకోబట్టి ఈ విధంగా ఉంటాయి. ఈ స్పీడ్ ఇలాగ పైకి వెళ్ళే కొద్దీ బాగా పెరగడం వల్ల ఆ కోన్ షేప్ వస్తుందని, అలా కిందకు వచ్చే కొద్దీ ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ తగ్గడం వల్ల ఈ భూతలం అనేది ఇది అంటే తగ్గి దాని సాంద్రత తగ్గించుకొని దానికి ఒక శారీరక రూపాన్ని దాల్చుకోగలిగింది అన్నది అతను ఆనాడే తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ విధంగా మళ్ళీ తన యొక్క స్థితిని వ్యక్తం చేసుకోవడానికి పిరమిడ్లు కట్టుకున్నాడు తన మేధస్సుతో. కేవలం ఇక్కడ మనకి మెయిన్గా కనిపించేది నాకైతే ఒక మేధస్సు ఒకటే కనిపిస్తుంది. ఆ మేధస్సుతోనే తను సాధించగలిగాడు ఏదైనా సరే. అనంతమైన మేధస్సు, ఇంకా దానికి అసలు లిమిటే లేదు. అది అసలు ఎంత విస్తృతమైందంటే ఎప్పటికి కూడా మనం చెప్పలేము దాని అంతం ఏంటి అన్నది మనం అసలు చెప్పలేము. ఆయా అనంతమైన ఆలోచన యొక్క విస్తృతం ఎంతవరకు ఉన్నదన్నది ఇప్పటికి కూడా మనం చెప్పలేం. ఇంకా ఎన్నో 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 ఉన్నాయి అందులో, ఇప్పటికీ సైన్స్ పరంగా కూడా కనుక్కోలేదు. అయితే అతను ఆ స్థితులు ఏవో అందుకుని ఘనమైన స్థితులు తను వాటికి ఒక రూపాన్ని దాల్చేటట్టు చేశాడు. దాన్ని సింబాలిక్గా చూసుకున్నాడు. తనతో చూసుకుంటూ, తనతో బేరీజ్ చేసుకుంటూ, తనలో ఉన్న శక్తుల్ని అర్థం చేసుకుంటూ ఈ విధంగా ఉంది అని చెప్పేసి తను ఏర్పరిచినాయి అనుకుంటున్నాను నేను. పిరమిడ్లు అయితేనేమి, గుళ్ళు అయితేనేమి, చివరికి గుళ్ళో ఉన్న ఒక విగ్రహం కూడా అతని యొక్క సృష్టి, మానవుని యొక్క మేధస్సు యొక్క సృష్టి. అది తాను ఒక శిల్పంతో దాన్ని చెక్కి అక్కడ ప్రతిష్ఠ చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఆ ప్రాణ ప్రతిష్ఠ తనలో ఉంది. ఉండబట్టే తనకి అవగాహన వచ్చింది ఎలా చెయ్యాలి, ఎలాగ దీన్ని నిలబెట్టి ఉంచాలి దీన్ని అన్నది అతనిలో ఉన్న మేధస్సు ద్వారానే ఇదంతా జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఒక అవగాహన. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకు అక్కడ ఈ మాస్టర్ గారు పిరమిడ్స్ గురించి చెప్పుకొచ్చారు కదా, ఆయన ఆ పిరమిడ్స్లోకి అడుగు పెట్టినప్పుడు ఆయన అవగాహన మూడింతలుగా పెరుగుద్ది అందులో కూర్చుంటే అన్నది తనకి తెలియకుండానో తెలుసో కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే విస్తృతమైంది బ్రెయిన్ అని నమ్ముతున్నాను నేను. అది రిసీవ్ చేసుకునేది సెండరు తనే కాబట్టి తను రిసీవ్ చేసుకుంది మహా చైతన్యం నుంచి. ఆయన చెప్తున్నారే ఎన్నెన్నో చూశాను, ఎన్నెన్నో తలాలకు వెళ్ళొచ్చానని. ఆ యొక్క గొప్ప ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయనకి అందేటట్టు చేసింది. ఎందుకని ఆయన దాంతో లైవ్ అయిపోయారు. ఇక్కడ రామ్తో ఏం చెప్తున్నారు, నువ్వేదైతే నమ్ముతావో దానిగానే నువ్వు అవుతావు అని చెప్తున్నారు. ఆయన దేన్ని నమ్మారు, పిరమిడ్స్ని నమ్మారు. నమ్మటం వల్ల ఆయనకి దానికి సంబంధించిన విస్తృతమైన ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం ఆయనకి ఇవ్వగలిగింది. ఆ మేధస్సును ఆయన అందుకోగలిగారు, ఆ సమాచారాన్ని ఆయన అందుకోగలిగారు. అలాగే ఆది మానవుడు, అనాది మానవుడు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమాచారాన్ని అందుకొని దాని ద్వారానే పిరమిడ్లు ఏర్పరిచారు, దేవాలయాలు ఏర్పరిచారు, ఈ విగ్రహాల నిర్మాణం ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా జరిగిందని నేను నమ్ముతున్నా మాస్టర్. నేను వాయిడ్ అన్నది ఒక అనంత ఆలోచనకి సంబంధించింది. అన్ని పొటెన్షియాలిటీస్ అక్కడ ఉన్నాయి. వాటిల్ని తెచ్చుకుని మానవుడు ఒక భౌతిక రూపాన్ని ఏర్పరచాలి. అప్పుడు అక్కడ ఉన్న ఆలోచన కూడా మానవుడి మీదే లింకప్ అయి ఉంది. మానవుడు కూడా దానికి లింకప్ అయి ఉన్నాడని నేను నమ్ముతున్నా మాస్టర్. అది నా అవగాహన. థ్యాంక్ యూ మాస్టర్. మీరు చెప్పినటువంటి అంశాల్లోనే ఇప్పుడు జనరల్గా మనం ఇల్లు కట్టాలన్నా ఏదన్నా కన్స్ట్రక్షన్ అయినా ఒక 4 పిల్లర్స్ అంటే 4 దిక్కుల 4 స్తంభాలు లాంటివి లేపుతాం, పిల్లర్స్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే మీరు చెప్పినటువంటి అంశాల్లో ఈ రామ్త్ ఆఫ్ విజ్డమ్ 4 పిల్లర్స్ పైన ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఫస్ట్ పాయింటే మీరు చెప్పారు, ఇక్కడికి వచ్చాం పదార్థ రూపంతో అంత అనుభవంలోనికి తీసుకోవటానికి. ఎస్, అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తపరచుటకు ఇక్కడికి వచ్చామండి, అదొక పిల్లర్. అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తపరచడం. రెండవ పిల్లర్ ఏం చెప్తాడు రామ్తా విజ్డమ్, రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్? చైతన్యము మరియు శక్తి మేళవింపే రియాలిటీ, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ రియాలిటీ. చైతన్యం మరియు శక్తి ఈ రెండింటిని కలిపి మనం ఒక రియాలిటీని సృష్టిస్తాం. మూడవ అంశము కాంక్వర్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు మాత్రమే ఉద్ధరించుకోవాలి.
నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటంలోనే సమస్త సంఘాన్ని, సమస్త సమాజాన్ని ఉద్ధరించటం దాగి ఉంది. ఇక్కడ నువ్వు వేరు, సమాజం వేరు కాదు. అందుకే పదే పదే రామ్తో విజ్డమ్లో ఏం తెలుసుకుంటాం? ఫస్ట్ మన ఆలోచనలతో సంస్కరణ మొదలుపెట్టి మన మానసిక పరివర్తన చేసుకొని మనల్ని మనం ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్తాం. ఇది జరుగుతూ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా సమాజం సంస్కరించబడుతుంది. నువ్వు తదేకంగా నేను సమాజాన్ని సంస్కరించాలనేది ఏమి ఉండదు ఇక్కడ. అది ఇక్కడ బాగా అర్థమవుతుంది కాంక్వెర్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు. అండ్ ది అల్టిమేట్ పిల్లర్ నువ్వే దైవం, దైవంగా జీవించు. ఇది అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్. సో సార్, నాకు కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాస్తవంగా శనివారం మేము ఈ బుక్ రీడింగ్ మొదలుపెట్టాం, మరిచిన దివ్యత్వం. అందులో ఒక పేరాగ్రాఫ్లో రామ్తా ఏమంటాడంటే, చాప్టర్ నేమ్ వచ్చేసి మరిచిన దివ్యత్వం. అయితే కొంతమంది మహానుభావులు మీ యొక్క దివ్యత్వానికి ప్రతీకగా బాహ్యంలో ఎన్నో యుగాలు మరియు ఎన్నో శతాబ్దాల వరకు ఉండే విధంగా పిరమిడ్ల యొక్క నిర్మాణం కట్టడం జరిగింది అన్నారు. అక్కడి నుంచి మా జర్నీ మొదలైందండి. అసలు పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్కి దివ్యత్వం ఏ విధంగా మనం ఆపాదిస్తాం, మానవుడు ఏంటి, మానవుడు దివ్యత్వం ఏ విధంగా ఆపాదిస్తాం. అసలు ఈ దివ్యత్వం చుట్టూ ఇదంతా ఎపిసోడ్స్ డిస్కషన్లో భాగంగా పిరమిడ్ గురించి నేను చూడడం మొదలు పెడుతున్నాను సార్. అందులో భాగంగా కొన్ని క్వశ్చన్స్ సార్. అసలు పిరమిడ్లో ఎనర్జీ అన్నది ఎలా వస్తుంది సార్? వెరీ గుడ్. ఓకే, సభ్యులందరికీ కూడా నమస్కారం. నమస్కారం సార్. నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ మూమెంట్ లో. నేను కూడా రామ్తని చదివాను, కానీ ఒక బుక్ మాత్రం స్టార్టింగ్ లో చదివాను. మీరు ఇందాక చెప్పారు 4 pillars అని. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ లైఫ్, టు విజిటింగ్ ఆఫ్ దిస్ ప్లానెట్. సో మనం ఎందుకు వస్తామంటే ఒకటి తెలుసుకోవాలి, తెలియదు తెలుసుకోవడానికి మనకు ఒక ప్లేస్కి వెళ్తాం. కాశ్మీర్కి వెళ్తాం, కాశ్మీర్ని ఇక్కడ తీసుకురాలి, ఎందుకంటే కాశ్మీర్ చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న మంచు ఇక్కడ రాదు, ఇక్కడ ఉన్న వేడి ప్రదేశం కాబట్టి ఇక్కడ మంచు కుదరదు. అక్కడ చలి ప్రదేశం కాబట్టి మంచు కుదురుతుంది. అక్కడ కొండలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మరి మన ఇంటి దగ్గర రావు. ఎందుకంటే సుందరమైన అందమైన ఆ ప్రకృతి మన జీవితంలో భాగంగా ఎలా మలుచుకోవాలి. ప్రకృతే మనకి గురువు. ఇక్కడ దేహంలో శ్వాసే నీ గురువు. ఈ శ్వాసను పట్టుకున్నప్పుడు నీవు ఏ తలాలకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది, అంటే బ్రహ్మం గారు కూడా చెప్పారు దీంట్లో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు తనను తాను ఎరుగగా తనను తెలుసుకునేపో తాను బ్రహ్మము. అంటే ఆ బ్రహ్మము నువ్వే, అంటే దైవానికి నువ్వే. మళ్ళీ దైవంగా మరి ఇక్కడికి దేనికి వచ్చాం? దైవంగా మనం తెలుసుకోలేకపోయాం. ఎన్నో యుగాలు గడిచిపోయింది. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, దేవుళ్ళు వచ్చారు, అంతా వచ్చారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు, చెప్పారు, వెళ్ళిపోయారు. వాళ్ళు నిర్మించారు. మొన్నమే వాటిని పట్టుకుని భజనలు చేస్తూ అక్కడే ఉండిపోయాం. గుళ్ళు కడుతున్నాం, భజనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసాదాలు తింటున్నాం. మళ్ళీ ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నాం. మరలా మార్పు రావట్లేదు. ఏమనంటే నేను దేవుణ్ణి పూజిస్తున్నాను అంటే ఇక్కడ ఏమైంది? ఆయన వేరు, నువ్వు వేరుగా ఏర్పడిపోయారు. మరి ఒకటి కావాలి అంటే మరి ఎలా తెలుసుకోవాలి? ఉన్న మాయను తొలగించాలంటే నీ లోపలికి నువ్వు వెళ్తే తప్ప వేరే మార్గమే లేదు. ఇక్కడ నీ ఎంత చెప్పినా నువ్వు దైవాన్ని అని చెప్పినా ఎలా, ఏ రకంగా విశ్వసిస్తాడు ఆయన? ప్రాక్టీస్ చేసినాడు. ఇప్పుడు మనం దైవం అనే ఇప్పుడు ఈ రోజు మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ ఇది ఈ జన్మకి. మరి ఇటువంటి ప్రాక్టీస్ ఆల్రెడీ మేము కొన్ని జన్మల్లో అయినాయి కాబట్టి ఇప్పుడు దీన్ని పట్టుకోగలిగాం. మనం కొన్ని గత జన్మల్లో మనకు ఆల్రెడీ ఉంది. ఆ ఉన్న సోర్స్ ద్వారా ఈ సోర్స్ని పట్టుకున్నాం. లేకపోతే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాలేరు దీంట్లోకి. మరి శక్తి, ప్రాణం ఉంది, శక్తి లేదు. ఒక పేషెంట్ ఉన్నాడు, వాడికి గ్లూకోజ్ ఎక్కుతుంది, మందులు ఇస్తున్నారు, మనసు మీద పడుకున్నాడు, ప్రాణం ఉంది కానీ కదలలేడు, శక్తి లేదు. మరి శక్తి కావాలంటే ఏం చేయాలి? ఆ శక్తిని ఆయన ఆపాదించాలి. ఎందుకంటే కొన్ని రోగాలు, కొన్ని బ్లాక్స్ వల్ల ఆ ఎనర్జీ పాస్ అవ్వట్లేదు, సర్క్యులేట్ అవ్వట్లేదు బాడీ లోపల. ఆ నర్వస్ సిస్టంలో అంటే విద్యుత్, అంటే అయస్కాంతం ఉంది కానీ విద్యుత్ లేదు అక్కడ. విద్యుత్ ప్లస్ అయస్కాంతం రెండు ఉన్నప్పుడే మానవుడి బ్రెయిన్ లో ఉన్న ఆ వైబ్రేషన్స్ ద్వారా ఈ బాడీలో ఉన్న అనేక కోటాను కోట్ల జీవరాశులన్నీ ఎన్నైతే ఉన్నాయి, కోటాను, ఈ కణాలన్నీ కూడా పనిచేయడం మొదలు పెడతాయి. ఆ కణాల్లోకి ఎప్పుడైతే శక్తి వస్తుందో మనిషి లేచి నడుస్తాడు. కొన్ని కోటాను కోట్ల జీవకణాలన్నీ మరి మనకు ఎవరిచ్చారు? కంట్లో ఎన్ని ఉన్నాయి, ఒంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క భాగంలో కొన్ని కోటాను కోట్ల మొత్తం అని కలిపితే ఉన్నాయి.
మరి ఇవన్నీ ఎవరు తయారు చేశారు? పైలోకవాసులు. మనిషి అనేవాడు శరీరాన్ని తయారు చేయలేడు. అంటే దేహం ఉన్నవాడు దేహాన్ని తయారు చేయలేడు. దేహం లేనివాడే దేహం తయారు చేయగలడు. అంటే ఎవరు? హాస్టల్ మాస్టర్స్. వాళ్ళు మాస్టర్సే. మరి వాళ్ళని ఎందుకు నియమించారు? కంటికి ఒక స్పెషలిస్ట్, చెవుకు ఒక స్పెషలిస్ట్. మరి ముక్కు ఉంది. ముక్కు ఏ షేప్ లో ఉంది? పిరమిడ్ షేప్ లో ఉంది. నేను మా గురువు గారు అండి, సార్ సగమే ఉంది ఏంటి సార్? మరి పిరమిడ్ సగం ఏంటి సార్ అంటే సగం లోపల ఉందండి. అంటే బాహ్యంలోంచి ఈ శక్తిని తీసుకుని లోపలికి ప్రాణశక్తిగా మార్చుకునే యొక్క శక్తి మన లోపలే ఉంది, బయట లేదు. మొత్తం మిషనరీ అంతా మొత్తం టోటల్ గా అమర్చి ఇచ్చారు. ఇది పెద్ద జామెట్రీ. దిస్ ఈజ్ యూనివర్సల్ జామెట్రీ. 6 బాడీస్ ఉన్నాయి దీంట్లో, ఈ బాడీ వెనకాల. మరి దానికి శక్తి ఎక్కడి నుంచి అందుతుంది? విశ్వం నుంచి అందరికీ అందుతుంది. కానీ నీ లోపల అంతర్గతం, అంటే ఈ బాహ్యాన్ని చూస్తే శక్తిని మాత్రమే తీసుకుంటున్నాం తప్ప అంతర్గతంలో ఉన్న శక్తిని మన లోపలికి ఏనాడు మన లోపలికి ప్రయాణం చేయలేదు. ఈ ధ్యానం అనేది వచ్చిన తర్వాత, ధ్యానం ఎప్పటి నుంచో ఉంది, కృతయుగం మొదలైంచే ఉంది. కానీ మనకు తెలియదు. యుగాలు మొదలు కాకముందు నుంచే ఉంది. వేదాలు అంతమైన నుంచి ఉంది, ఆ వేదాలు అంతం కాకముందు నుంచి ఉంది ప్రాణం అనేది. ఈ జీవరాశి ఎప్పుడు వచ్చిందంటే సైన్స్ ప్రకారం అమీబా అని చెప్తారు. ఏకకణ జీవి. ఏకకణ జీవి నుంచి బహుకణ జీవిగా 8 జీవాలుగా మారింది. మరి ఈ ఆత్మ ఎక్కడెక్కడ సంచరించింది? భూమి లోపల ఉన్న ఖనిజాల నుంచి, తర్వాత చెట్ల ద్వారా వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము. ఇన్ని సామ్రాజ్యాలు దాటుకుంటూ వచ్చి 4 సామ్రాజ్యాలతో ఇక్కడ ఆగే ఉంది మనం. ఇక్కడ మన దైవం తెలుసుకోవడానికి మన ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు రకరకాలుగా వచ్చి ప్రయత్నాలు చేయడానికి అనేక మార్గాలు సూచించి చెప్పి వెళ్ళిపోయారు. కానీ తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పిన దాన్ని అందుకోలేకపోయారు. అన్ని నీ లోపలే ఉన్నాయి. ఇవన్నీ కేవలం అన్ని ఏంటంటే సాధనాలు మాత్రమే. యుద్ధం ఎందుకు చేయాలంటే, యుద్ధం దేనికి చేస్తున్నావు? ఎవరికి చేస్తున్నావు? అంతరించిపోయింది. రాజుల కాలం అంతరించిపోయింది, ప్రజల కాలం వచ్చింది ఇప్పుడు. మరి అప్పుడు ఉన్న కర్మ, రామదేవ్ ఏం చెప్తాడు? కర్మలు లేవని చెప్తాడు. కర్మలు ఏ స్థితిలో లేవు? ఆయన దాన్ని అనుభవించాడు. ఆ స్థితులన్నీ అనుభవించాడు ఆయన. ఆ స్థితిలో అన్ని అనుభవించిన తర్వాత ఇది ఉన్నదనుకోండి, ఇది నా వెనకాల తిరుగుతుంది. ఈ బాధ అనేది నేను ఎప్పుడు ప్రతిరోజు అనుభవిస్తున్నాను. ఇప్పుడు కొంతమంది కొన్ని రోగాలు, బీపీ ఉంది, షుగర్ ఉంది, వేరే ఉన్నాయి. అది ఉందని ఏం చేస్తున్నాం? ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటే దానికి డైలీ మందులు వేసుకుంటున్నాం. మందులు ఎందుకు వేసుకుంటున్నాం? నాకు ఉందనే కదా. అంటే దాన్ని ఎవరు దాస్తున్నారు? నాకు లేదు, నేను సచ్చినా బతికినా నేను నిలబడతాను అనే ఒక మనిషిని నిలబడితే అప్పుడు తనను తాను తెలుసుకుంటాడు ఆయన. చావుకు తెగిస్తే ఏదంటే సిద్ధమే. చావు భయం వల్ల తను ఏమి తెలుసుకోలేకపోతున్నాడు, లోపల ప్రయాణం చేయలేకపోతున్నాడు. మరి కలియుగం మొదటి ప్రథమ పాదంలో ఈ పిరమిడ్లు ఎందుకు నిర్మించారు? భూమధ్య రేఖ ప్రాంతంలో 5000 years బ్యాక్ దీనికంతా హిస్టరీ ఉంది. దానికన్నా ముందు మాయన్స్ పిరమిడ్స్ అని ఉన్నాయి మెక్సికోలో. మరి అక్కడ వాళ్ళు నిర్మించారు. వాళ్ళ యొక్క నాగరికత వేరే ఉంది. మరి దేనికి నిర్మించారు? ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి, 2 ధ్రువాలకి ఆ యొక్క శక్తి కేంద్రాలని కూడా నచ్చడం వల్ల శక్తి ప్రసారం జరుగుతుంది ధ్రువాల దాకా. మరి దేనికోసము అంటే మానవ చైతన్యము, భూమి యొక్క చైతన్యము. నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను, నారాయణ స్కూల్లో చదివితే స్కూల్కి పేరు వస్తుంది. స్కూల్కి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? విద్యార్థులు చదివితే వచ్చిందా? విద్యార్థులు చదవకపోతే వచ్చిందా స్కూల్కి, కాలేజీకి పేరు? అంటే ఇక్కడ మానవ చైతన్యమే అవసరం. మరి మానవ చైతన్యం మన ఎక్కడిది అంటే మన లోపల ఉన్న దైవం నుంచి చైతన్యం బయటకు వచ్చింది. చైతన్యం అంటే ఏంటంటే అందరూ చైతన్యం మనం దాన్ని ఇంకా విశదీకరించి చూస్తే కదలలేని దాన్ని కదిలించేది. ఏది కదలదు? శరీరం జడము. శరీరం కదలదు. ప్రాణం బయటకు వెళ్తే కదలదు. ఇది ఈ భౌతిక శరీరం కదలదు. దీంట్లోంచి బయటకు వెళ్తే ఎన్ని ఉన్నాయి? 6 శరీరాలు బయట ఉన్నాయి. మరి 6 శరీరాలు ఉన్నాయి, 7వ శరీరం ఉన్నాయి, భౌతిక శరీరం ఎందుకు కదలట్లేదు? అయిపోయింది, దీని ప్రాణం ఇక్కడ అయిపోయింది. ఇది కొత్త దానికి ధరించడానికి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోయింది. ఇది ఈ 6 కలిసి మళ్ళీ కొత్త దానికి 7వ దాని కోసం వెళ్ళి ఎత్తుక్కుని తెచ్చుకుని మళ్ళీ దాన్ని ధరిస్తుంది. అంటే ఈ జన్మ నుంచి మరొక జన్మకి. మరి రామ్తో జన్మల గురించి చెప్పాడో నాకు తెలియదు. నేను ఒక బేసిక్ స్టార్టింగ్ లో రామ్తా బుక్ మాత్రమే చదివాను, మిగతా దాని తర్వాత నేను చదవలేదు. నేను నా ఎక్స్పెరిమెంట్స్ వెళ్ళిపోయి చెప్పండి. అంకుల్, విశ్వ అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అవన్నీ కాదు, విశ్వ అడిగాడు కదా, అడిగిన దానికి సమాధానం చెప్పండి. వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుందని తెలియాలి కదా ముందు. మానవుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు శక్తి? పర్లేదు మాస్టర్, ఒక్క నిమిషం. అంటే కొంత బేస్ నుంచి వస్తే వినేవారికి కూడా అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతో సార్ బేస్ నుంచి వస్తూ ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను డైరెక్ట్ గా ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్ గా ఇస్తే దాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు? మనం ఎవరు? మనం బేసిక్ ముందు మనం తెలుసుకోవాలి. ఈ శరీరం ఎక్కడిది, దీంట్లో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది,
దీంట్లో శ్వాస ఎవరు తీసుకుంటున్నారు, శ్వాసను ఎవరు గమనిస్తున్నారు? గమనించడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వ చైతన్యం నుంచి, విశ్వంలోంచి వచ్చే యొక్క ఆక్సిజన్ ని మనం ఇక్కడ ఈ భూమండలం మీద ఉన్న ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఈ బాడీ అంతా ఏంటి, ఒక కార్బన్ డైఆక్సైడ్ తో తయారై ఉండడం వల్ల ఈ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, భౌతిక శరీరం నిలబడుతుంది. మరి దీని లోపల ఉన్న అవయవాలన్నీ వాటికి ఆక్సిజన్ అందించాలంటే దీని లోపల నుంచి మారుతుంది, పంచవాయువులుగా మారుతుంది. ఆ పంచవాయువులుగా మారిందంతా కూడా దానిని ప్రాణవాయువుగా నిలిపి మొత్తం శరీరాన్ని నిలబెడుతుంది. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, ఈ 5 వాయువులతోని ఈ శరీరం అంతా నడుస్తుంది. అంటే వాయువులు ఉన్నాయి దీంట్లోని. ఆ వాయువులు సమానంగా పనిచేసినప్పుడే ఈ శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అలాగే వాయువులతో పాటు ఈ శరీరం ఎక్కడ దేని నుంచి ధర్మం, శరీర ధర్మం తీసుకోవాలి. ఫస్ట్ 9 విధ ధర్మాలు, శరీర ధర్మం ఉంది. ఈ శరీర ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటి? రాత్రి పడుకోవాలి, పొద్దున్న పగలు పనిచేయాలి. ఇప్పుడు రివర్స్ అయింది ఇప్పుడు జీవితం అంతా. మరి దాని లోపల ఏం జరుగుతున్న కాన్సిక్వెన్సెస్, తీసుకున్న ప్రాణశక్తిలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. లోపాలు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, విశ్వ చైతన్య శక్తిని వచ్చిందని మనం లోపల తీసుకోలేకపోతున్నాం. ఆలోచనల వల్ల దానికి బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయి, కొన్ని కర్మల వల్ల బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయి. మరి ఈ బ్లాక్స్ ఏర్పడిన దానికి రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే చేసావో అదే చెందుతావు. మరి ఏం చేసావు అనుకున్న దానికి ప్రజలు ఊహ ఏంటంటే నేను ఏదో తప్పు చేసానని భావనలో ఉన్నారు. నువ్వు తప్పు చేసావా లేదంటే నీ అంతరంగం గురించి నిన్ను తెలుసుకోవాలి. ఎవరో చెప్పిన దాన్ని వింటే నీకు సబ్జెక్ట్ రాదు. నీ అంతరంగంలోకి నువ్వు ఎప్పుడైతే లోపలికి వెళ్తావో ఆ సబ్జెక్ట్ నుంచి మొత్తం అన్ని బయటకు వస్తుంది. నాకు ఎవరు ఏం చెప్పలేదు. మా గురుగారిని ఎప్పుడు వెళ్ళి అడిగేవాడు అదేంటి ఇదేంటి, ఆయన ఏం చెప్పలేదు, వినేవాడు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మాత్రం నాకు ఒక మార్గాన్ని మాత్రమే ఇచ్చాడు, నాకు అంతే. తర్వాత నా లోపల నన్ను నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఎక్కడైతే కూర్చుని నేను చెప్తున్నానో 2007లో ఇక్కడ కట్టినప్పుడు, ఇది కట్టిన 3 నెలల తర్వాత ఇక్కడ నేను ఒక్కడనే కూర్చుని, ఆ రోజు నాకు ఆదివారం సెలవు, ఇక్కడ కూర్చున్నాను. కూర్చుని నాలోకి నేను ప్రవేశించినప్పుడు అసలు ఏంటో తెలియదు, దివ్యమైన కాంతులు. ఆ దివ్యమైన కాంతుల నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను నాకు తెలియదు. ఒక లోకంలోకి వెళ్ళాను, అక్కడన్ని ఒక ఎన్నెన్నో లోకాలు చూశాను, కానీ అవి ఏమిటో అర్థం కాలేదు నాకు. ముందు అన్ని రకరకాల పిరమిడ్లు కనిపిస్తున్నాయి. ఈ పిరమిడ్లు ఏంటి, నేను ఈ భూమి మీద కనపడే పిరమిడ్లు నేను దీంట్లో గూగుల్లో ఎత్తుకున్న పిరమిడ్స్ కి ఏం తేడా కనపట్లేదు, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సరే నాకు ధ్యానం అయిపోయింది, అసలు నాకు బాడీ అంతా ఎట్లా రాయలాగా అయిపోయింది. నేను బయటకు వెళ్ళి చూశాను. తర్వాత నాకేం అర్థం కాక మా వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, సార్ నాకు ఇట్లా అనుభవం వచ్చింది, ఏంటి అర్థం కావట్లేదు అంటే దాని గురించి మాకు పెద్ద అవగాహన లేదని, పిరమిడ్స్ గురించి, పిరమిడ్ ఉంటే శక్తి మాత్రం వస్తుందని తెలుసండి, మీరు గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పాను. గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరు ఏ ఊరు నుంచి వస్తే ఆ ఊరే కనపడుతుంది అని చెప్పాను. సార్ నాకు అర్థం కాలేదు సార్ అన్నాను. అంటే ఎవరు ఏ లోకాల నుంచి వస్తే ఆ లోకమే కనబడుతుంది, ఆ లోకాన్ని చవి చూసిన వాడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకోవడం కూడా చాలా అత్యవసరము. మరి ఎందుకు వచ్చావో తెలుసుకున్నాడు. నేను ఆ ఊరి నుంచి రావడం ఏంటి, ఆ లోకం నుంచి రావడం ఏంటి, నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు. సార్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, పోను అన్ని నీకే తెలుస్తాయిలే, డైలీ ప్రాక్టీస్ ధ్యానం ప్రాక్టీస్ చేయను. ప్రాక్టీస్ చేస్తుంటే జామెట్రీస్ వచ్చేవి. నేను మీకు చెప్పాను కదా, ఒక ట్రయాంగిల్ జామెట్రీస్ రావడం, అది రివర్స్ తిరగడం, పైకి రావడం, దాంట్లో యాంగిల్స్ చూపించడం, దాంట్లోంచి శక్తి అనేది పైనుంచి కిందకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక కాంతిలాగా ఒక దారిలాగా పడుతుంటే ఈ పిరమిడ్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని లోపలంతా రంగురంగులుగా మారుతుంది అనమాట. సరే ఏంటని చెప్పి నాకు ఇది అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఈ గూగుల్లోకి వెళ్ళడం, నా సెర్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. 2007లో స్టార్ట్ చేసినప్పటికి ఏంటి అసలు ఎందుకు కట్టారు, అసలు ఏమిటి అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు అనమాట. చాలా మంది చేశారు, ఈ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కానీ మెక్సికో చాలా మంది చేశారు. సో వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే పిరమిడ్స్ ఆర్ యాంటీనస్. దేనికి యాంటీనస్ అంటే విశ్వ చైతన్య శక్తిని గ్రహించుకునే ఒక గ్రాహక శక్తి. ఆ గ్రాహక శక్తి దాంతో పాటు ఈ భూమి మండలంలో ఎన్నైతే వాయువులు ఉన్నాయో, ఈ గ్రహాలు అయితే తిరుగుతూ ఉండే యొక్క శక్తి పౌనఃపుణ్యం అంటారు దాని తెలుగులో. వాటి యొక్క వైబ్రేషన్ ని, నీటిలో ఉన్న ఒక వైబ్రేషన్ ని, కాంతిలో ఉన్న ఒక వైబ్రేషన్ ని, అన్ని రకాల శక్తుల్ని పీల్చేసుకుంటుంది ఈ పిరమిడ్. తర్వాత తీసుకుని ఈ భూమి లోపల ఉండే వాయువుల్లో ఉండే అమోనియా, నైట్రోజన్, రకరకాల గ్యాసెస్ ఉన్నాయి, పాయిజనస్ గ్యాసెస్ మొత్తం లాగేసుకుంటుంది. లాగేసుకుని ఏం చేస్తుంది, లోపల ఈ రంగురంగులు కనపడుతున్న బట్ల ఏంటని చెప్పి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చూస్తుంటే మజ్జిగని మనం కవ్వంతో ఎలా చిలుపుతామో అలా చిలుపుతుంది ఇన్సైడ్ లోపల, పిరమిడ్ లోపల చిలికి దీని లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అంతా బయట తోడేస్తుంది. అమోనియము, నైట్రోజన్, హీలియం, రకరకాల గ్యాసెస్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి పిరమిడ్ నుంచి. పిరమిడ్ లో మాత్రము
ఆ విశ్వ చైతన్య శక్తి ఏదైతే వచ్చిందో పిరమిడ్ లోపలికి వచ్చేటప్పటికి అది విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలుగా మారిపోయింది. దాన్నే నేను ఈఎంఎఫ్ అని చెప్పాను. అప్పుడు దాకా నాకు అది తెలియదు, ఈఎంఎఫ్ అని కూడా తెలియదు నాకు అసలు. ఈఎంఎఫ్ ఎక్కడ ఉంటుందని అడిగి, ఈఎంఎఫ్ భూమి యొక్క గర్భం లోపల ఉంటుందని అడిగి. భూమి యొక్క గర్భం అంటే ఏంటని అడిగాను. భూమి యొక్క గర్భం అసలు అక్కడ ఒక అగ్నిగోళం ఉందని కానీ నాకు అసలు ఏం తెలియదు. తర్వాత మళ్ళీ నా రీసెర్చ్ మళ్ళీ స్టార్ట్. ఏంటి ఈ భూమి లోపల గర్భం ఎక్కడ ఉంది అంటే ఉన్నది. చంద్రుడి పరిమాణం ఎంత ఉందో అంత ఉన్నది, భూమి యొక్క మధ్య భాగంలో ఉంది. అక్కడ నుంచి ఈ యొక్క ఎప్పుడు నిరంతరం మండుతూ ఉంటుంది ఇది, ఒక అగ్నిగోళం లాగా. దాంట్లో నుంచి ఈ యొక్క విశ్వ చైతన్య శక్తి పైనుంచి ఏదైతే కురుస్తుందో కింద నుంచి విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు రెండు మేళవించి భూమి ఉపరితలమైన రెండు సమానంగా ఉన్నాయి. భూమి అంతా విస్తరించింది. అన్ని గోళం స్పియర్ ఎక్కడైతే గోళం ఎక్కడైతే ఉందో గోళం యొక్క అన్ని భాగాలకి విశ్వ చైతన్య శక్తి ఉంది, లోపల విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఉన్నాయి. మరి ఇవి దేనికి అంటే ఇక్కడ నివసించే జీవరాశులకి, అన్ని రకాల జీవరాశులకి ఈ శక్తి మూలం, ఈ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలే మూలం. మరి ఇది ఎవరి దాకా ఎక్కడ దాకా ఇది అవసరం ఉందంటే ఈ అన్ని రకాల భౌతిక శరీరాలకి కావాలి. జంతువులకి కావాలి, చెట్లకి కావాలి, పక్షులకి కావాలి, మనుషులకి కావాలి. మరి విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఎక్కడ ఉన్నాయి మన మానవ శరీరం చూస్తే డైరెక్ట్ గా బ్రెయిన్, రెండు బ్రెయిన్స్ లో ఉన్నాయి. అది విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలను తీసుకుంటుంది. అది ఎక్కడి నుంచి అంటే భూమిలో నుంచి వచ్చే వాటిని పాదాల ద్వారా వాటిలో ఉండే చక్రాస్ నుంచి డైరెక్ట్ కింద నుంచి పైకి మిడిల్ ఆంబ్లింగ్ గేట్ ద్వారా డైరెక్ట్ రెండు బ్రెయిన్స్ కి చేరుతుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కిందకి మనకి అన్ని అవయవాలకు చేరుతూ రక్త ప్రసరణ, ఈ విద్యుత్ ఉంటేనే రక్త ప్రసరణ జరుగుతుంది. ఆ విద్యుత్ వల్లనే ఈ యొక్క గుండె కొట్టుకోవడం, ఈ నాడీ మండలం నాడి కొట్టుకోవడం, తర్వాత రక్త ప్రసరణ జరుగుతూ గుండెలోకి చేరినప్పుడు గుండె తన యొక్క వేగాన్ని, అంటే దాని యొక్క వేగాన్ని పరిమితం చేశారు. 72 నిమిషాలు, 72 సార్లు కొట్టుకోవాలి నిమిషానికి. అలాగే బీపీ ఎంత అని 120/180 అని, అది బ్రెయిన్ అంతా దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఈ యొక్క నాడీ మండలాన్ని యొక్క వైబ్రేషన్ ని. దీని ద్వారా మానవుడు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాడు. 98.4 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఎప్పుడు ఈ టెంపరేచర్ బాడీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దానికన్నా ఎక్కువైనా తక్కువైనా వెంటనే అవి మన మీద చూపిస్తాయి. ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? జలుబు చేయొచ్చు, జ్వరం రావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రోగమైనా రావచ్చు. సో మరి దీనికి వేరే మార్గాలు ఏమిటి అంటే, ఫస్ట్ నిన్ను తెలుసుకున్నప్పుడు, నీవు ఆత్మవేన తెలుసుకున్నప్పుడు ఎరుకుతో ఉండడం నేర్చుకోవాలి. ఎరుక అంటే ప్రతి ఒక్క నిమిషం నీ శ్వాసను నువ్వు గమనిస్తూ, నువ్వు చేస్తున్న పనిని గమనిస్తూ, నువ్వు చేయవలసిన పనిని గమనించి, నువ్వు చేయవలసిన పనిని ఎరుకుతో చేస్తూ ఉండాలి. చేసే ప్రతి ఒక్క పని ఎరుకుతో. ఆ ఎరుకుతో చేసినప్పుడు దాంట్లో డిఫాల్ట్స్ ఉండవు. దాంట్లో ఎంతైతే కరెక్ట్ గా ఉందో ధర్మం ప్రకారం కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇతరులను చూసి కాపీ కొట్టినప్పుడు అదేదో వెరైటీగా ఉందనో లేకపోతే వైవిధ్యంగా ఉందనో మనం తెచ్చుకొని కాపీ చేసుకొని మనం చేస్తే నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో అది మర్చిపోయి వేరేది ఏదైతే చేస్తున్నా అది ఫెయిల్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఈ ఎర్త్ పైన. ప్రతి ఒక్క జీవికి ఒక వైబ్రేషన్, ఒక మైండ్ లో ఉండే వైబ్రేషన్ మరొక బ్రెయిన్ తో ఉండే వైబ్రేషన్ కి డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. దాంట్లో ఆల్ఫా, బీటా, తీటా, బీటా అన్ని ఉన్నాయి, కానీ అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఆ బీటింగ్స్ అన్ని కూడా ఒకే రకంగా ఏ మనిషి నుంచి ఇంకో మనిషికి సమానంగా ఎక్కడా ఉండవు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క చైతన్యాన్ని బట్టి, వాళ్ళు తెచ్చుకునే ఎరుకను బట్టి, వాళ్ళ యొక్క ప్రభావాన్ని బట్టి, వాళ్ళ ఆత్మ చైతన్య శక్తిని బట్టి, తర్వాత గత జన్మలో చేసుకున్న ప్రభావం, వాళ్ళు ఏదైతే మంచి చేసుకున్నారో ఈ జన్మలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాగే ఏదో సొసైటీ ద్వారా, ఏదో గురువు ద్వారా మళ్ళీ తను ధ్యానంలోకి వెళ్ళినప్పుడు తన గతాన్ని తెలుసుకుని తన ప్రజెంట్లోకి వస్తాడు. మరి ఈ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఈ భూమి మీద ఉండడం వల్ల అనేక రకాల జీవరాశులతో పాటు చెట్లు, ఈ వృక్ష సంపద అంతా కూడా దాని నుంచే బతుకుతుంది. ఆ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు లేకపోతే కూడా ఈ చెట్లు బతుకు. మరి ఆక్సిజన్ తీసుకుంటున్నది, భూమి లోపల ఉన్న నీరుని తీసుకుంటుంది, సూర్యుడి నుంచి సూర్యరశ్మిని తీసుకుంటుంది, భూమిలో నీటిని తీసుకుంటుంది, వాయువుని తీసుకుంటుంది, ఆకాశం నుంచి కురిసే విశ్వ చైతన్య శక్తిని తీసుకుంటుంది. అన్ని తీసుకుంటేనే చెట్టు బతుకుతుంది. ఏకభూతత్వము, ద్విభూతత్వము, త్రిభూతత్వము, చతుర్భూతత్వము, పంచభూతత్వము. పంచభూతత్వం అనేది ఈ మానవ శరీరం. దిస్ ఇస్ ఫైనల్. ఇక్కడ తెలుసుకుంటాడు నేను దేవుణ్ణి అని తెలుసుకునే శక్తి ఇక్కడ మాత్రమే తెలుస్తుంది తనలో తన సాధన చేసినప్పుడు. మరి నెక్స్ట్ ఎవరయ్యా అంటే, నేను ఏ పని మీద ఏ దైవ సామ్రాజ్యం నుంచి ఈ దైవ సామ్రాజ్యానికి వచ్చాను, ఇక్కడ దేనికి వచ్చాను, నన్ను నేను తెలుసుకోవడానికి. రాంతా కూడా అదే చెప్తారు, మీరు అమరులు, మీరు ఫైనల్ గా తెలుసుకోవాలి మీ అమరత్వం. మీరు అమరులు అంటే మీరు ఎప్పటికే ఉన్నారు. ఎప్పటికే ఉన్నారంటే ఈ భౌతిక శరీరం కాదు, సశరీరం.
భౌతిక శరీరం ఎప్పుడు ఇక్కడ ఇచ్చేసేయాలి, ఇది 3Dలో మాత్రమే పనిచేస్తుంది. సశరీరము ఏ లోకానికన్నా వెళ్తుంది, మిగతా 6 శరీరాలతో ఏ లోకానికి వెళ్ళవచ్చు. ఈ భౌతిక శరీరంతో ఏ లోకానికి వెళ్ళలేం, ఈ భూమి మీద మాత్రమే పనిచేస్తుంది ఇది. మీరు అంగార గ్రహం మీద తీసుకోండి, లేకపోతే శని గ్రహం మీద తీసుకోండి, శుక్ర గ్రహం మీద తీసుకోండి, ఏ గ్రహం మీద ఈ శని ఈ యొక్క బాడీ పనిచేయదు, ఇది 3Dలో మాత్రమే పనిచేస్తుంది. ఈ 3Dని ఇప్పుడు 9D చేయడానికి, అంటే 9th డైమెన్షన్ తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఇది మనం ఇక్కడ అనేక రకరకాలుగా మనం దీన్ని ఇటువంటి శక్తి క్షేత్రాల ద్వారా ఈ భూమి మీద ఇన్స్టలేషన్, అంటే పైనుంచి వచ్చే శక్తినే దీన్ని స్టాక్ పెడుతున్నాం ఇక్కడ డైరెక్ట్ గా. భూమి లోపల అనేక రకరకాల సర్క్యూట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, అవి పెట్టుకునే మనం ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ ఉన్నదాన్నే మనం ఇప్పుడు ఎక్కడెక్కడ మనం నేర్చుకున్నామో తెలుసుకున్నామో. ఈ ఋషులంతా కూడా ఋషి సాంప్రదాయంలో ఏం చేస్తున్నారంటే ఈ రోజుకి కూడా కొన్ని వేల మంది హిమాలయస్ లో ఉంటూ ఈ యొక్క ఎర్త్ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా, ఆ యొక్క దివ్యశక్తి ద్వారా. వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడికి రారు, కానీ వాళ్ళు కోరుకునేది మన యొక్క మేలు. సో ఈ రకంగా శక్తి అనేది ఇది పైనుంచి వచ్చే శక్తిని తీసుకుని విద్యుదయస్కాంత శక్తి తరంగాలుగా మార్చడమే ఈ పిరమిడ్ యొక్క పని. దీంట్లో చాలా ఉన్నాయి, దీంట్లో చేసే కొద్ది ఎన్ని లాభాలు ఎన్ని కావాలి, ఎన్ని తెలుసుకోవాలనేది అది చాలా పెద్ద విస్తరణ దీంట్లో అంతా. నెక్స్ట్ సార్. అంటే సార్ ఓవరాల్ గా ఇప్పుడు పిరమిడ్ లో విద్యుత్ అయస్కాంత శక్తి ఎక్కువ ఉండటం వల్ల సాధకుడు అక్కడికి వెళ్తే అతనికి ఏదో ఎనర్జీ వస్తుంది అనేసి అనుకోవటానికి మీరు చెప్పిన దాన్ని బట్టి అంతేనా సార్? నేను అనుకోవట్లే, వాళ్ళు ఇచ్చింది చెప్తున్నా, నేను అనుకోలే, అంటే నాకు అనుభవం కలిగింది అది. ఆ విద్యుదయస్కాంత శక్తి రంగాలతో మానవుడు పనిచేస్తాడన్న శక్తి తరంగాలు కూడా తెలియదు, దాంట్లో ఆల్రెడీ సైన్స్ ఉన్నది, నేను ఏదైతే రీసెర్చ్ చేస్తున్నాను దాంట్లో. అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. చెప్పండి. అంటే మీరు చెప్పారు నేను అనుకోవడం లేదంటే మళ్ళీ మాకు అక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. పిరమిడ్ లో చెప్పండి సార్, పిరమిడ్ లో ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్, అంతేనా సార్? ఈఎంఎఫ్. సో అది మీరు ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు భూమి లోపల నుండి వస్తుంది అనేసి అంటున్నారు. భూమి లోపల నుంచి తయారవుతుంది, ఈ పిరమిడ్ లోపల కూడా తయారవుతుంది. ఓకే, అంటే ఆ ఎనర్జీ తయారవ్వటానికి జస్ట్ మినిట్. మీరు ఈ పిరమిడ్ లోపల ఈఎంఎఫ్ ఉందని అనడానికి ఈఎంఎఫ్ ని కొలిచే మెజర్మెంట్ మీటర్స్ ఉన్నాయి, ఈఎంఎఫ్ మీటర్స్ అని ఉన్నాయి. అట్లాగే దానిని యాంటీ రేడియేషన్ లో ఉంటాయి, రేడియేషన్స్ ఉన్నాయన్నమాట. రేడియేషన్ ఎంత ఉందో కూడా చెప్తుంది. పిరమిడ్ బయట ఈఎంఎఫ్ ఎంత ఉంది, పిరమిడ్ లోపల ఈఎంఎఫ్ ఎంత ఉంది, మీరు మెజర్మెంట్ చేసి చూడొచ్చు, దానికి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. పిరమిడ్ చేసే పని ఏంటంటే చుట్టుపక్కల 1 స్క్వేర్ కిలోమీటర్లో ఉండే యొక్క శక్తులందరినీ తీసుకుని తన లోపల లాక్కొని, తన లోపల ఈ యొక్క నాకు ఏదైతే చెప్పానో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా దీనిలో అవసరం లేని విష పదార్థాలన్నీ కూడా బయటకు చిమ్మేసి ఈ ఈఎంఎఫ్ ప్యూర్ ఎనర్జీని ఒకటి తయారు చేసి దాని లోపల మాత్రమే ఉంచుతుంది. అది క్లోజ్డ్ సర్క్యూట్ లో ఉంటుంది. దాని లోపల ఉన్న జీవులు మరి దాంట్లో శవాలు ఎందుకు పెట్టారు, అది వాళ్ళ టెక్నాలజీ. అప్పుడు దాని శవాలు పెట్టుకుంటే అది వాళ్ళకి ఏదో అపోహ కావచ్చు, ఏదైనా కావచ్చు, శవాలు భద్రపరిచేవారు దీంట్లో. కొంతమంది చెప్తారు ఈజిప్ట్ లో, కానీ కొన్ని దొరికినాయి, కొన్ని ఏమో అది కూడా పెట్టలేదు కొంతమంది చెప్తారు. అక్కడ ఆ ముస్లిం కంట్రీ వాళ్ళకి ఈ రోజుకి అక్కడికి వెళ్తే వాళ్ళు దాని గురించి ఏం చెప్పరు. మా వాళ్ళు చాలా మంది వెళ్ళి పిరమిడ్ లోకి వెళ్ళి అక్కడ ధ్యానం కూడా చేసి వచ్చారు. ప్రతి సంవత్సరం 2-3 బ్యాచ్లు వెళ్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి మాకు. సో అక్కడ చేయడం వల్ల కొంతమందికి కొన్ని అనుభవాలు వచ్చినాయి, కొంతమందికి ఏం తెలియదు సార్, మేము మామూలుగా మంచి ఎనర్జీ బాగుందని బాగా ఫీల్ అయ్యమని కొంతమంది చెప్తారు. ఓకే ఓకే సార్. సార్ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళారు కొంతమంది బ్యాచ్గా అని చెప్తూ ఉన్నారు కదా, ఇక్కడ కూడా పిరమిడ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి సార్. సో ఇక్కడున్న పిరమిడ్కి ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్కి తేడా ఏంటి సార్? అంటే ఎనర్జీ సిస్టమ్స్ ఏమన్నా తేడా ఉంటాయా, లేకపోతే ఎగ్జాక్ట్గా ఏంటి సార్? ఉంటాయి. మీకు లైట్ యొక్క స్పీడు, తర్వాత ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ వేవ్స్ యొక్క స్పీడు ఎక్కడైతే 2 మీట్ అవుతున్నాయో ఆ స్పాట్ లో కట్టారు ఈ యొక్క గీజా పిరమిడ్ ని. అక్షాంశ రేఖాంశాలు అంటారు వాటిని. అది ఎక్కడొచ్చిందంటే గీజా దగ్గర వచ్చింది, గీజా ప్లాటో. ఇదంతా కూడా ఎక్కడంటే నక్షత్ర మండలాల నుంచి ఈ భూమండలాన్ని ఎక్కడైతే తయారైన కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ఎక్కడైతే ఈ 2 పాయింట్ అంటే విద్యుత్ దాని యొక్క స్పీడు, కరెంట్ యొక్క లైట్ యొక్క స్పీడు
తర్వాత మ్యాగ్నెటిక్ యొక్క స్పీడ్, ఎక్కడైతే రెండు ఏ పాయింట్లు అయితే కలుస్తున్నాయో ఆ పాయింట్ దగ్గర కట్టారు. దానిపైన 3 ఎప్పుడు కూడా ఒక నక్షత్రాలు లాగా ఉంటాయి, కొన్ని లైట్ లాగా ఉంటాయి. అవన్నీ ఒరైన్స్ బెల్ట్ అంటే మీరు మీ దీనిలోకి వెళ్తే ధనుసు రాశి నుంచి వచ్చే ఒక 3 లైట్లు ఉంటాయి అనమాట. అవి ఆ 3 లైట్లు ఉన్న వాటి నుంచి టెక్నాలజీని ఇక్కడ తెచ్చుకుని సిరియన్స్ నుంచి టెక్నాలజీ తెచ్చుకున్నారు. ఈ సిరియన్స్ టెక్నాలజీ తెచ్చుకుని వీళ్ళంతా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఈ భూమి పైన చేశారు. ఈ భూమి ఒకటే కదా, ఈ అనేక గ్రహాల మీద ఉంది, కానీ భూమండలం మీద మాత్రం మనకు తెలిసి అనేక కొన్ని వందల వేల భూమి గ్రహాలు ఉన్నాయి. అంటే సౌర మండలాలు చాలా సౌర మండలాలు ఉన్నాయి. ఒక సౌర మండలంలో మనకి ఈ భూమి మీద ఈ పిరమిడ్లు కట్టడం అనేది కొన్ని వందల సౌర మండలాలు ఇది ఒక్కటే ఉంది. ఇంకా మిగతా ఎక్కడ లేవు పిరమిడ్స్. ఎందుకంటే భూమి యొక్క నవచైతన్య నిర్మాణానికి, ఇక్కడ క్రియేషన్కి, ఇక్కడ ఎవల్యూషన్కి, ఇక్కడ రియాలిటీ తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మించారని చెప్పి దాంట్లో హిస్టరీలో ఇచ్చారు. సో ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నది కూడా అది. సార్ ఓవరాల్ గా ఒక కన్క్లూజన్ కి రావచ్చు, ఎనర్జీ అన్నది ఈజిప్ట్ పిరమిడ్ లో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు లోకల్ పిరమిడ్స్ ఉంటుంది. ఎందుకంటే విశ్వచేతన శక్తి అన్ని నేర్చుకుంటున్నాయి, కానీ ఆ స్పాట్ లో డైరెక్ట్ గా అదేమవుతుంది, దాంట్లో వచ్చే శక్తి మీకు ఏదైతే చెప్పానో అగ్నిగోళం ఏదైతే ఉందో డైరెక్ట్ గా అది అగ్నిగోళం దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతుంది భూమి లోపల నుంచి వెళ్ళి. ఈ ఎర్త్ నుంచి ఆల్రెడీ ఈ రష్యన్స్ అంతా కూడా దీన్ని టెస్టులు చేశారు. ఈ ఎర్త్ లోకి ఈ EMF ఎలా వెళ్తుంది అనే దానికి ఒక 600 మీటర్స్ వరకు దీంట్లో వెళ్తున్న ఎనర్జీని వాళ్ళు కొన్ని ఫోటోగ్రాఫ్ ద్వారా కొన్ని తీసి పెట్టించారు. అవి కొన్ని నెట్ లో కూడా ఉన్నాయి, చూడొచ్చు. అవి ఎక్స్పెరిమెంట్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి మేము చూపిస్తాం జనరల్ గా మేము అవన్నీ. సో ఆ EMF ఎందుకు, EMF ఎర్త్ లోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, సో ఈ యొక్క మినరల్స్ అనేవి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి మన ఎర్త్ లోపల, ఈ EMF దానికి ఎట్లా తోడ్పడుతుంది ఈ మినరల్స్ కి బాడీలో ఉన్న రక్తానికి, బాడీలో ఉన్న అవయవాలకి డైరెక్ట్ ఇంటర్లింకింగ్ ఏంటి, మరి మనకు విటమిన్ టాబ్లెట్లు ఎందుకు ఇస్తున్నారు బయట, విటమిన్ లోపాల మనకు ఎందుకు జరుగుతుంది మన బాడీ లోపల, ఈ భూమి లోపల ఉన్న యొక్క చైతన్యానికి ఈ శరీరం లోపల చైతన్యానికి డైరెక్ట్ లింక్ ఉంది. మళ్ళీ సూర్యుని నుంచి వచ్చేదానికి శక్తికి, సూర్యుని నుంచి వచ్చే విశ్వ చైతన్యంలో ఉన్న శక్తి రెండు కలిసి ఈ బాడీ లోపల, బ్రెయిన్ లోపల ఏ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి అది ఇంకా సైన్స్ కి అందింది. ఒక EMF వల్ల పనిచేస్తుంది మాత్రమే తెలుసు, కానీ ఇది ఇతర లోకాలను చూసేది భౌతికంగా చూపించే యొక్క పరికరాలు ఇంకా మనకు రాలేదు. నెక్స్ట్ సార్. సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు ఈజిప్ట్ లో పిరమిడ్స్ ని మనం గమనిస్తే అవి కొండరాయి, గ్రానైట్, ఇసుకరాయి అట్లా కట్టి ఉంటారు. లోకల్ పిరమిడ్స్ మనం చూస్తుంటే నార్మల్గా ఇంటిని మనం ఎలా నిర్మిస్తామో అదే కన్స్ట్రక్షన్ మెటీరియల్ బేస్ చేసుకొని యూస్ చేస్తూ ఉన్నారు. సో ఎనర్జీ సిస్టమ్స్ అన్నవి కన్స్ట్రక్షన్ మెటీరియల్ని బట్టి ఆధారపడి ఉంటుందా? ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఏ పిరమిడ్ కట్టినా 51 to 52 degrees లోపల పక్కా దానికి యాంగిల్ ఉంటేనే ఆ విశ్వ చైతన్య శక్తి అనేది దాని లోపలికి వస్తుంది. ఆల్రెడీ 71 degrees లో కట్టినా కూడా వస్తుంది. అది మహతార్ బాబాజీ కూడా కొంతమందికి ఇచ్చినవి ఉన్నాయి ఆ యొక్క డయాగ్రామ్స్ కూడాను. సో 71 degrees లో వచ్చిన దాని శక్తులు ఏముంటాయంటే, ఈ విండ్ ప్రెషర్స్ ఎప్పుడైతే 200 and above లేకపోతే 300 and above విండ్ ప్రెషర్స్ వచ్చినప్పుడు దానికి డైరెక్ట్ గా హిట్ అయినప్పుడు, ఆ యొక్క శీర్షం కింద మధ్య భాగంలో హిట్ అయినప్పుడు అవి లేచి ఇరిగిపోతున్నాయి. అదే 52 degrees లో కట్టినప్పుడు దానికి ఎయిర్ తగిలినప్పుడు దానికి రివర్స్ అయిపోతుంది ఎయిర్. సో అది డ్యామేజ్ కాదు. మీరు చూడండి, ఈ రోజు వరకు వైజాగ్ లో చాలా చాలా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినాయి. ఆ తుఫాన్లు వచ్చినా కూడా ఇళ్లు పాడైనాయి, కానీ కొన్ని బిల్డింగ్లు ఇరిగినాయి, కొన్ని గుడిసెలు గాలికి ఎగిరైపోయినాయి. మరి పాకతాన్తో అంటే తాటాకుతో నిర్మించిన పిరమిడ్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గడ్డితో వేసినవి కూడా అలాగే ఉన్నాయి. అంటే అఫ్ కోర్స్ సిమెంట్ అయితే అలాగే ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ సముద్ర ఒడ్లు కట్టినవి ఉన్నాయి, కొంతమంది ఇళ్ల మీద కట్టినవి ఉన్నాయి ఇప్పటికీ. వాళ్ళే చెప్పారు, ఒక నంద అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు పిరమిడ్ మాస్టర్. ఆ నంద మాస్టర్ చెప్పారు, సార్ కట్టిన పిరమిడ్లు అన్నీ అట్లాగే ఉన్నాయి సార్, ఇంతవరకు ఒకటి చెక్కు చెదరలేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగున్నాయి అలాగే ఉన్నాయి. ఒక గడ్డి మాత్రం బాగా తడిచిపోయి నానిపోయి అది కొంచెం షింక్ అయింది, కానీ ఎనర్జీ మాత్రం అట్లాగే ఉంది సార్ అని చెప్పినాను. అంటే ఈకో పిరమిడ్స్ అంటాం మేము దాన్ని. అంటే న్యాచురల్ మెటీరియల్ తో చేసినవి కూడా చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా కాంక్రీట్ తో చేసినవి అయితే ఒక 100 years ఉంటాయి సార్. మిగతా అన్ని కూడా అంత లాంగ్ లైఫ్ రావు. ఏది గ్లాస్ తో కానీ, వుడ్ తో కానీ, ఐరన్ తో కానీ. ఐరన్ తో కడితే ఏమవుతుందంటే, ఎంత శక్తిని అయితే ఈ పిరమిడ్ సంపాదించుకుంటుందో శక్తిని సంపాదించుకుంటుందంతా ఐరన్ పీల్ చేసుకుంటుంది. అట్లా కాపర్ లో అయితే స్టాక్ అయి ఉంటుంది, గోల్డ్ లో ఇంకా స్టాక్ అయి ఉంటుంది,
ఇత్తడిలో కూడా స్టాక్ అయి ఉంటుంది అనమాట, స్టోర్ అయి ఉంటుంది, దీంట్లో అంతా ఎనర్జీ స్టోర్ అవుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు నేను నా తలపైన మీకు కనబడుతున్న పిరమిడ్లు అంతా కూడా ఈ గదిలోంచి బయటకు వెళ్ళేటప్పటికి ఈ గదిలోకి చాలా తేడా ఉంటుంది ఈఎంఎఫ్ అనేది. దాంతో పాటు ఇక్కడ అన్ని కూడా నా ఇన్ని కూడా పిరమిడ్స్, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ నా, ఇవన్నీ కూడా ఇది ఒక ల్యాబొరేటరీ నా ఇల్లంతా. దాంట్లో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినా కానీ వేరే వాళ్ళు రాగానే వెంటనే సార్ ఇది చాలా హ్యాపీగా ఉంది, ఇక్కడ ఏంటి చల్లగా ఉంది, విస్మయంగా ఉంది ఏంటంటే ఏమోనమ్మా నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కాబట్టి నాకేం తెలియదు, మీకు బయట నుంచి వచ్చారు కాబట్టి మీకు ఏమైనా తెలుస్తుంది, నాకు తెలియదు అని చెప్పి అంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కాబట్టి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. నేను అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాను, పిరమిడ్ల కట్టాకి వెళ్తూ ఉంటాను. ఏ మెటీరియల్తో కట్టుకోవచ్చు సార్, రేకులతో కట్టుకోవచ్చు, కానీ ఏది కట్టినా కూడా ఎనర్జీ స్టేబుల్ గా ఉండవలసింది ఒక కాంక్రీట్ లో మాత్రమే ఉంటుంది, లేదంటే వుడ్ ఏంటంటే ఎనర్జీ వుడ్ లోంచి బయటకి ఇప్పుడు ట్రాన్స్మిషన్ అవ్వదు, కాంక్రీట్ కూడా ట్రాన్స్మిషన్ అవ్వదు, కానీ దానిలో వుడ్ లోపల ఉన్న నెయిల్స్ ఉండవు, అంటే ఐరన్ ఉండదు కాబట్టి స్టేబుల్ గా ఉంటుంది. కాంక్రీట్ లో ఉన్న ఐరన్ ఏం చేస్తే కొంతవరకు లాగేసుకుంటుంది అనమాట. సో మనము పిరమిడ్లు ఎప్పుడు ఎనర్జీ ఉండదండి, ఎనర్జీ మనం ఎప్పుడైతే దాంట్లో ధ్యానం చేస్తుంటామో అప్పుడు దాంట్లో ఎనర్జీ వస్తుంటుంది, ఆల్రెడీ వచ్చి ఆగిపోయి ఉంటుంది. కానీ మనం దాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఓవర్ ట్యాంక్ లో వాటర్ ఎలాగైతే ఉంటుందో కింద గ్రౌండ్ ఫ్లోర్ కి రావాలంటే కింద ట్యాప్ ఓపెన్ చేస్తేనే వాటర్ వస్తుంది. అట్లాగే మనం ధ్యానం చేసినప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా ఆ శక్తిని ఎప్పుడైతే తీసుకుంటా ఉంటామో అప్పుడు పిరమిడ్ ఇంకా లోపలికి ఇస్తూ ఉంటుంది అనమాట శీర్షం ద్వారా. మరి నేను ఆ యొక్క పిరమిడ్ యొక్క శీర్షంలో నేను చాలా సార్లు రకరకాల మాస్టర్స్ ని చూశాను. వాళ్ళు మన దేవుళ్ళలాగా లేరు, వాళ్ళు ఎవరు వేరే రకరకాలు ఉన్నారు, వాళ్ళంతా వేరే వేరే షేపుల్లో ఉన్నారు. కొంతమంది కప్ప చర్మంతో ఉన్నారు, కొంతమంది మొసలి చర్మంతో ఉన్నారు, కొంతమంది రకరకాల షేపుల్లో ఉన్నారు, కొంతమంది కళ్ళు పెద్దగా ఉన్నాయి, ఆ తల ఇంకో రకంగా షేపులో ఉన్నాయి, ఎన్నో రకరకాల మనుషులు. ఎవరంటే అదర్ డైమెన్షన్స్ వాళ్ళంతా కూడాను. మరి ఎవరు అంటే వాళ్ళు ఏ పేర్లు చెప్తున్నారు కానీ వాళ్ళంతా నక్షత్ర మండలం వాసులు అని చెప్తున్నారు, ఏ నక్షత్ర మండలం నుంచి వచ్చారో తెలియదు మరి వాళ్ళు. సో ఆ రకంగా నేను ఓ రోజు ఇక్కడ ధ్యానం చేస్తుంటే పైన వర్షం పడుతున్నది, అందరు క్లాస్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే జస్ట్ నాకు తలనొప్పిగా ఉందని చెప్పి కింద టీ పెట్టమని చెప్పాను. నేను ధ్యానంలో కూర్చున్నాను. కూర్చోగానే ఈ 108 సెంటర్ అంతా కూడా ఎలియన్స్ అనమాట, దరిదాపు అసలు కిక్కిర్స్ పై మొత్తం అంతా ఉండి ఫుల్ గా డాన్స్లు వేస్తున్నారు. వాళ్ళు డాన్స్లు వేస్తుంటే ఒక మనిషి వచ్చి నా తలని ఇలాగ పెట్టి చూసి, అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంది, చిన్న మూతి, కళ్ళు పెద్దగా ఉన్నాయి. సో తలని ఇలా పెట్టి చూసేటప్పటికి వెంటనే షాక్ అయింది నేను, ఎందుకంటే ఆకారాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు షాక్ అయిపోయి బాడీ ఇంత చెమటలు పట్టేసింది, బయట వర్షం పెడుతుంది నాకు చెమటలు పట్టినాయి. వెంటనే కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోయినా ఏం తెలియలేదు. తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఏం కనపడలేదు, ఇక్కడ ఏ సౌండ్ లేదు, ఏ మనుషులు లేరు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ కనబడుతున్నారు వాళ్ళు. ఇంక మెల్లగా కిందకి దిగిపోయి టీ తాగుతున్నా, కిందకి వచ్చి తాగుతానని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నేను ఏలియన్స్ ని నా ఇన్నర్ లో చూడడం, నేను ఇక్కడ మా ఇంట్లో 108 లో చూడడం. ఇది వెళ్ళి నేను సార్కి చెప్తే సార్ ఏమో నోరు మాట్లాడు కూరుకో, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నీ లోపల ఉంచుకో, నేను దాని గురించి తర్వాత మాట్లాడతానన్నారు. తర్వాత చెప్పారు నాకు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మనమంతా ఇక్కడ రాబడ్డాం, మనం రాకముందు ఉన్న శరీరాలన్నీ అవే అని చెప్పాను. మన నక్షత్ర మండలాలు ఉండే శరీరాలన్నీ కూడా అవే అని చెప్పాను. మరి మనం ఎవరో సరే మనంతా నక్షత్ర మండలాల నుంచి ఇక్కడికి రాబడ్డాం, ప్రతి ఒక్కడం ఇక్కడికి. కొన్ని వేల నక్షత్ర మండలాలు ఉండే పేద లోకాల్లో వాళ్ళమే మనం ఇక్కడికి వచ్చాము. మనం ఎవరు మామూలు వాళ్ళం కాదు, మనమంతా దైవాలమే, టోటల్ గా దైవాలమే. కాకపోతే మనం జీవన పరిణామక్రమం ఎక్కడి నుంచి మొదలైందంటే వృక్షాల నుంచి, వృక్షాల కన్నా ముందు ఖనిజాల నుంచి, వృక్షాల నుంచి, చెట్ల నుంచి, జంతువుల నుంచి మానవులకి ఇక్కడ దాకా మన ప్రయాణం జరిగింది. మరి ఈ ప్రయాణం నుంచి దీనికన్నా పైన ఉన్న తలాలకు వెళ్ళాలంటే ఇక్కడ సాధన చేస్తే పై తలాలకు మనం వెళ్తాము. అంటే 10th క్లాస్ వరకు ఇక్కడ భౌతిక శరీరము, భౌతికంగా 10th తర్వాత అంటే భౌతిక శరీరం ఉండదు. భౌతిక శరీరం ధరించాము అంటే ఇక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఈ ఎర్త్ చాలా మెల్లగా తిరుగుతూ ఉంటుంది అనమాట. దీని స్పేర్ కూడా మిగతా గ్రహాల కన్నా కూడా చిన్నది, దీనికన్నా చిన్నది అంగార గ్రహము. మరి సాటర్న్ ఉన్నాయి, నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ ఉన్నాయి. అంటే నెప్ట్యూన్, ప్లూటో 2 మాత్రం చిన్నవి, మిగతా అన్ని కూడా పెద్దవే గ్రహాలన్నీ కూడా. మరి ఈ గ్రహం ఎందుకు చిన్నదిగా ఉందంటే ఇక్కడ మనం స్టడీ చేయడానికి వచ్చాం. ఈ యొక్క స్పీడ్ లో, ఈ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ మంచి ఏంటి, ఈ చెడ్డ ఏంటి, ఈ దివ్యత్వం ఏంటి, దైవత్వం ఏంటి, దాతృత్వం ఏంటి, క్రియేషన్ ఏంటి, అవన్నీ స్టడీ చేయడానికి మనం మానవ జన్మ ఎత్తి మనం ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఇక్కడ స్టడీ చేస్తున్నాం. ఇట్లా కూడా ఉంటుంది, ఇదొక జన్మ. ఇట్లా అలాగనే వచ్చి ఇక్కడ మాయ అనేది తెర ఉన్నదని సంగతి ముందే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించినా కూడా మనకి ఎవరో వచ్చి మేలు కొలుపుతారని చెప్పి చెప్తూనే ఉన్నారు, కానీ మనం మేలుకోవట్లేదు. చాలా మంది మాస్టర్లు వచ్చారు, ప్రతి యుగానికే వచ్చారు, మేలుకోమని చెప్తున్నారు. నాయన ఇది కాదు నాయన, మన పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ద్వారా నువ్వు అన్ని సాధించగలుగుతాని అన్ని రకరకాల ఎంతో మాస్టర్లు చెప్పినా
ఎవరు వినలేదు. ఆఖరికి మళ్ళీ మాస్టర్సే ఆ దైవాలు అన్ని రకరకాల మాస్టర్స్ని ఇక్కడ పంపించి రకరకాల రూపాలు నిన్న మీరు చెప్పారు, ఎన్నెన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఇటువంటి సొసైటీస్ ఉన్నాయి. ఈ సొసైటీ దాంట్లో థియోసాఫికల్ సొసైటీ ఉన్నట్లు ద బిగ్గెస్ట్ సొసైటీ అని చెప్తారు ఒకప్పుడు. కాకపోతే వాళ్ళు ధ్యానం చేయరు కదా, హైయెస్ట్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్తారు వాళ్ళు కూడా. దాంట్లో మేడం బ్లావిట్స్కి ఒకటి, దాంట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళే మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా మా దగ్గర. అంటే అనేక సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు జన్మలు తీసుకుని మన ఇక్కడికే వచ్చారు. ఎందుకంటే మనం తెలుసుకున్న మన జ్ఞానాన్ని, మనం తెలుసుకున్న మన అంతర్గత చైతన్యాన్ని అది 10 మందికి పంచాలి. మీ లోపల ఉంది, నా లోపల ఉన్నది ఒకటే, దైవం ఒకటే. అంటే మనం ఎప్పటికీ ఉన్నాం. యూ ఫర్ ఎవర్ అని బుక్ ఉంది ఒకటి, టిబెట్ మాస్టర్ రాసిన బుక్ ఉంది, 4 బుక్లు ఉన్నాయి. అంటే దాంట్లో ఏం చెప్తున్నానంటే, నువ్వు శరీరాన్ని మాత్రం, శరీరంలో కూడా కాంతి ఉంది. ఇది 7వ శరీరం, భౌతిక శరీరం. దీని లోపల ఇంకా చాలా ఉన్నాయి శరీరాలు. మరి దాంట్లో ఉన్న శక్తిని దీని ద్వారా ఇది ఉంటేనే అది పని చేస్తాయి, ఇవి లేకపోతే అది పని చేయదు. సో భౌతిక శరీరం కంపల్సరీ. మరి నా యొక్క ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు, ఈ రోజు వరకు నా యొక్క పరిశోధనలు ఏంటంటే, ఈ శరీరం అంతా కూడా శ్రీచక్రం ద్వారా తయారైంది అని నా పరిశోధన తెలుసుకున్నాను. దాంట్లో ఉండే చక్రాల యొక్క ట్రయాంగిల్స్ యొక్క విశిష్టత, దాంట్లో ఉండే శక్తి, ఈ ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్, ఈ హ్యూమన్ ఫ్లెష్ లోపల ఎన్నెన్ని లోకాలు ఉన్నాయి. లోకాలు ఎక్కడ బయటలో అన్ని మానవ శరీరం లోపలే ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనం అంతవరకు దాన్ని ప్రయత్నం చేయలేదు అక్కడ దాకా వెళ్ళడానికి. కొంత దాకా తెలుసుకున్నాం. దైవం ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో మిగతా లోకాలను తెలుసుకోవడం కూడా ఈజీ. దైవం అని తెలుసుకునేంత వరకు ఎన్ని కష్టం, ఇవన్నీ కష్టాలు పడాలి. ప్రతి వాళ్ళు పడ్డారు, అంతా కూడా పడ్డారు. ఆయన తెలుసుకున్న తర్వాత అప్పుడు చెప్పాడు, నాయన మనం తమరం, నాయన మనం మామూలు మనుషులు కాదు, మహాదివ్యమైన శక్తి ఉంది. ఇందాక మేడం చెప్పారే, మహా ఉంది, దాన్ని నోటితో వర్ణించలేం. మన అందరిలోనూ ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది. సో ఓవరాల్గా కన్స్ట్రక్షన్ మెటీరియల్ని బట్టి ఆ పిరమిడ్లో వస్తున్నటువంటి ఎనర్జీ డిఫరెన్సెస్ ఉంటుంది. ఒకవేళ కాంక్రీట్తో నిర్మిస్తున్నటువంటి పిరమిడ్స్ ఐరన్ ఉంటుంది కనుక కంపారిటివ్గా ఎనర్జీ తక్కువ ఉంటుంది ఈజిప్ట్ పిరమిడ్తో పోలిస్తే. సార్ ఇప్పుడు ఎస్ సార్. సార్ ఇంకొకటి, నార్త్ సౌత్ అలైన్మెంట్తో పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తామని అంటారు కదా. బట్ హిందూయిజం తీసుకున్నప్పుడు ఆచార వ్యవహారాల్లో తూర్పు అభిముఖంగా కూర్చొని ఉపాసనలు చేయటం కానీ, ఈ రకరకాలు ఉంటాయి కదా సార్, పూజా మందిరాలు కానీ, లేదా ఈవెన్ మనం భౌతికంగా గుళ్ళను గమనించిన తూర్పు ముఖంగా కొన్ని ఉంటాయి. బట్ ఈ పిరమిడ్కి వచ్చేసరికి ఎందుకు నార్త్ సౌత్ అలైన్మెంట్ అన్నది, దానికి ఏదన్నా విశిష్టత ఉందా సార్? వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ ఎవరే క్వశ్చన్ అందరూ అడుగుతారు కానీ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. అసలు నార్త్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి పెద్ద హిస్టరీ ఉంది. అది నాకు చదివి అండర్స్టాండ్ చేసుకోవడానికి 15 days పట్టింది నాకు. ఏంటి అసలు ఈ నార్త్ అనేది, అందరూ ఎందుకంటారు నార్త్? నేను అసలు దిక్కులు అసలు నమ్మను ఈ జన్మలో. అంటే గత జన్మలో నమ్మి ఉండేవాళ్ళం తెలియదు, కానీ నాకు దిక్కులు అనేవి ఎందుకంటే నేను ట్రావెలింగ్ చేయడానికి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాను అని తెలుసుకోవడానికి మాత్రమే నాకు ఉపయోగపడి నావిగేషన్ అంటాం దాన్ని. మరి ఈ తూర్పుకి, ఈ ఉత్తరానికి ఎందుకు కట్టాలి, నార్త్కి ఎందుకు అలైన్మెంట్ చేయాలి అంటే 4 భాగాలు ఉంటాయి ఈ పిరమిడ్కి, నాకు చతురస్రము. ఇదో దీంట్లో ఒక భాగాన్ని ఎప్పుడైతే ఈ నార్త్కి వేసామో ఆ నార్త్ లోంచి వచ్చి డైరెక్ట్ ఎనర్జీ, ఇందాక మీకు చెప్పిన ఈఎంఎఫ్, అది డైరెక్ట్ దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఎర్త్ లోపల నుంచి తీసుకుంటుంది అనమాట. అది ఒక ఎలక్ట్రిసిటీ. ఇందాక మీకు ఏదైతే చెప్పానో, చంద్రుడి పరిమాణం అంత గోళం ఏదైతే భూమి మధ్యలో ఉన్నదో అక్కడ మండుతున్నాయి. మీరు కావాలంటే మీకు నెట్లో కూడా చూడొచ్చు, గూగుల్లో కూడా దొరుకుతుంది. ఇన్నర్ కోర్ అని చెప్పి చూడాలి. అవుటర్ కోర్ ఉంటుంది, ఇన్నర్ కోర్ ఉంటుంది. ఎర్త్ ఇన్నర్ కోర్ ఏం జరుగుతుంది, అదంతా ఒకప్పుడు భూమండలం అంతా ఉండేది, అదంతా చంద్రుడి పరిమాణం భూమి మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది అక్కడ నుంచే ఈ విద్యుదయస్కాంత శక్తి తరంగాలన్నీ కూడా ఒక దిశ వైపు అంది ప్రయాణం చేస్తూ ఉంటాయి అనమాట, పైకి భూమి ఉపరితలానికి. దాంట్లో ఉన్న యొక్క శక్తి అంతా కూడా ఒక రేఖలాగా పైకి వస్తుంది అనమాట. ఆ పైకి వచ్చే దాని విద్యుదయస్కాంత శక్తి 2 ఉన్నాయి కాబట్టి మనము కాంపాస్ అనేది ఉంటుంది అనమాట, చిన్నది. ఆ కాంపాస్ ని మనం అక్కడ పెట్టినప్పుడు ఎక్కడైతే ఎన్ చూపిస్తుందో ఆ ఎన్ అనేది అక్కడ ఎర్త్ లో మ్యాగ్నెటిక్ ఫోర్స్, అంటే ఎలక్ట్రిసిటీ ప్లస్ మ్యాగ్నెట్ 2 ఉంటే ఆ యొక్క దిశలో ప్రయాణం చేస్తుందో అదే నార్త్ గా దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. నార్త్ తీసుకున్నామంటే సౌత్, ఈస్ట్, వెస్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. సో దాని ద్వారా మనం ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాం, ఈస్ట్ నుంచి వెస్ట్ గా, వెస్ట్ నుంచి ఈస్ట్ గా, సౌత్ నుంచి వెస్ట్ గా, ఎన్ని డిగ్రీలు, దాంట్లో కంపాస్ డిగ్రీలు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మ్యాప్ అంతా కూడా ఈ ఏదైతే మనం చూపిస్తున్నామో పైన ఫ్లైట్లు నడిచేవంతా కూడా దీంతోనే నడుస్తాయి. ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్లు వచ్చినాయి.
ఈ గూగుల్ మ్యాప్ లో ఎక్కడి నుంచి సెర్చ్ పెట్టారు? త్రూ శాటిలైట్. శాటిలైట్ ఏం చూపిస్తుంది? నువ్వున్న పాయింట్ ని చూపిస్తుంది. నువ్వు ఏ పాయింట్కి వెళ్ళాలో దాన్ని బ్రౌజ్ చేస్తే మళ్ళీ ఆ పాయింట్కి డైరెక్ట్ గా మనకి రెడ్ లైన్ చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అది? అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సే. సో దాంట్లో ఏం చెప్తుందంటే ఒక దిశను చూపిస్తుంది. నువ్వు వెళ్ళవలసిన మార్గం, నువ్వు ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి, నువ్వు ఎక్కడి దాకా చేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, నార్త్ ఎంత, సౌత్ ఎంత, ఈస్ట్ ఎంత, వెస్ట్ ఎంత, ఎన్ని డిగ్రీలు, అన్ని మొత్తం కంపస్ లో వచ్చేస్తూ ఉంటాయి. సార్ నెక్స్ట్. హలో సార్, సో ఈ మ్యాగ్నెటిక్ పోల్ నార్త్ చూపిస్తుంది, అందుకు మనం నార్త్ సౌత్ అలైన్మెంట్ తో పిరమిడ్ కడుతున్నాం, అంతేనా సార్? అవును సార్, డైరెక్ట్ ఎనర్జీ దాంట్లో పిరమిడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎర్త్ లోపల నుంచి పైనుంచి వచ్చింది అంతా కూడా మళ్ళీ పిరమిడ్ లోపల ఉంటుంది, కానీ ఎర్త్ లోకి వెళ్ళదు. ఎర్త్ లో కొంత భాగం వరకు వెళ్తుంది. నిజంగా అది ఎర్త్ లోకి వెళ్ళిపోతే లోపల మనుషులు దాన్ని ధ్యానం చేస్తే అప్పుడు మనకి దాని యొక్క శక్తి మనకు తెలియదు, ఫ్లో తెలుస్తుంది. కానీ దీంట్లో ఎన్నెన్నో రోగాలు తగ్గినాయి చాలా మందికి. మరి ఎందుకంటే విశ్వ చైతన్య శక్తి అంటే ఆత్మమైనప్పుడు నీవు రోగాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నీ ఆలోచనల నుంచి, నీ కర్మల నుంచి, నువ్వు చెడుగా చేసిన పనుల నుంచి, నీ చెడు భావాల నుంచి, చెడు స్వభావాల నుంచి. తమో రజ సత్వగుణాలు ఉన్నాయి. ఈ మూడిట్లో ఉండే గుణాలని నువ్వు దాని ద్వారానే ఇన్నాళ్ళు బతికి ఇప్పుడు శుద్ధ సత్వంలోకి, అంటే ఆ దైవాన్ని నేను తెలుసుకోవడమే శుద్ధ సత్వం. ఆ దైవంగా నేను ఎప్పుడైతే మారి ఉన్నానో, దైవంలాగా నేను ఎప్పుడైతే జీవిస్తున్నానో, దైవంగా నన్ను నేను ప్రకటించుకుని ఇతరులు దైవంగా మారమని నేను వారికి బోధనలు చేస్తున్నానో, అప్పుడు శుద్ధ సత్వంలో జీవిస్తూ ఉంటాయి భూమి మీద. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కామనే. ఈ యొక్క ఎందుకని అడిగితే, వాళ్ళు ప్రతి మానవుడు చైతన్య పరిణామం చెందాలంటే ఒక సీతాకోక చిలక ఎలాగవుతుంది, అది ఎన్ని పరిణామ క్రమాలు చెందుతుంది, ఎన్ని దశలుగా మారుతుంది. మరి ఆ భయంకరమైన దశలో సీతాకోక చిలక మారాలంటే అది ఎటువంటి దాని కళలు కానీ తనను తాను ఎలా తయారు చేసుకుంది, తన శరీరం తనని తయారు చేసుకుంది. అక్కడ సీతాకోక చిలక, మానవుడు మాత్రం తయారైన శరీరంలోకి వచ్చాడు. మానవుడు శరీరం తయారు చేసుకోలేదు, ఇతరులు తయారు చేసిన శరీరంలోకి వచ్చాడు. తల్లి గర్భంలో తయారైంది, అది హిరణ్య గర్భ, భూగర్భ, మాధవ, మధుసూదన. హిరణ్య గర్భంలో ఏదైతే మన బొడ్డు దగ్గర కూడా హిరణ్యమే ఉంది. అక్కడ మండుతూ ఉంటుంది, బగబగ మన మండుతూ ఉంటుంది. తిన్న ఆహారం ఏదైనా సరే పచనం అయిపోతుంది. ఆ పచనమైన తర్వాత ఆ శక్తి అంతా కూడా అక్కడి నుంచి విడుదలవుతుంది శరీరం మొత్తానికి. దాని ద్వారానే ఇదంతా ఈ మిషన్ పనిచేస్తుంది. ఈ మిషన్ ఎందుకోసం పనిచేస్తుంది? నీవు నీ యొక్క ఆలోచనల ద్వారా, నీ యొక్క ప్రకంపన శక్తి ద్వారా నీ లోపల ఏం జరుగుతుంది, కనిపించని జీవితం ఏంటి, కనిపిస్తున్న జీవితానికి కనిపించని జీవితం ఎక్కడుంది, ఈ కనిపించని జీవితాన్ని కనిపించే జీవితాన్ని ఎలా నడిపిస్తుంది, దీని సోర్స్ ఎక్కడిది, యాస్ట్రల్ వరల్డ్ ఎక్కడిది? యాస్ట్రల్ కంటికి కనబడదు, ఫిజికల్ వరల్డ్ కంటికి కనబడుతుంది. మరి ధ్యానంలో ఎందుకు కనబడుతుంది? తాడే ఉన్న వాళ్ళకే కనబడదాం, నాకే తాడే లేదు, నాకు తెలియదు, మరి తాడే అది నాకు తెలియదు, నాకు అక్కడ ఏమి యాక్టివేషన్ లేదు, కానీ నాకు అన్ని చూస్తూ ఉంటాను, అన్ని తెలుస్తూ ఉంటాయి. నాకు ఏ రూపాలు కనపడవు, కానీ ఆ మాటలు వినపడతాను, లోపల నాకు వినపడతా ఉంటాయి. నా బ్రెయిన్ నుంచి నా చెవులకి నాకు వినపడుతుంటే వైబ్రేషన్ ద్వారా వెళ్తూ ఉంటుంది ఇది. కానీ ఏదైతే విజన్స్ అవుతున్నా పిరమిడ్ సంబంధించిన రేఖాగణితం అంతా కూడా చక్క కళ్ళకు కనపడుతుంది, కళ్ళు మూసుకున్నప్పుడు, నాకు ధ్యానంలో ఉన్నప్పుడు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒక కోణం ఉంటుంది 51 degrees 52 సంథింగ్, అది ఒక ఎనర్జీని పిరమిడ్ రిసీవ్ చేసుకుంటుంది. ప్యారలల్గా భూమి నుంచి కూడా గర్భం సంథింగ్ అన్నారు, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు పైన రిసీవ్ చేసుకోవటానికి ఒక కోణం పెట్టాము సమ్ యాంగిల్స్లో. ఈ భూమి నుండి పైకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ రావడానికి ఏదైనా ఒక వ్యవస్థ లాంటిది ఉంటుందా సార్ పిరమిడ్ కింద? ఉంటాయి. భూమి లోపల పొరల్లో ఉండే యొక్క పొరలకి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఎర్త్లో చాలా ఉంటాయి పొరలు, మ్యాంటిల్ అని చెప్పని ఉంటుంది అనమాట. ఈ మ్యాంటిల్లో కొన్ని ఏమో అతుక్కుని ఒకదానిపైన ఒకటి ఉంటుంది, రెండు పక్కన కూడా ఉంటాయి అనమాట. అంటే ఎర్త్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే దీంట్లో అన్ని కొన్ని తెలుస్తూ ఉంటది. నేను ఇవన్నీ స్టడీ చేసి ఎర్త్ సైన్స్, హ్యూమన్ సైన్స్, యూనివర్సల్ సైన్స్ అప్పుడు నేర్చుకున్నాను అనమాట ఇవన్నీ. నేను ఆ గ్యాప్ లో ఉన్న ఈ ఎర్త్ లేయర్స్ మధ్యలో నుంచి ఆ బండుతున్న కిందలోంచి ఒక్కోసారి ఆ లేయర్స్ కూడా బరస్ట్ అయ్యి కూడా పైకి వస్తూ ఉంటది. అక్కడే ఇవన్నీ అగ్నిగోళాలు బదులవుతూ ఉంటాయండి. అగ్నిగోళాలు ఎక్కడ ఉన్నాయి? కేవలం కొండల్లో మాత్రమే ఉందో, మామూలు ప్రదేశంలో ఏమంటే సముద్రం లోపల కూడా ఉన్నాయి. సముద్రం అడుగు మట్టంలో కూడా అగ్నిగోళాలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. అక్కడ భూకంపం జరుగుతుంది, అగ్నిగోళాలు అక్కడ కూడా బదులవుతూ ఉంటాయి. ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని చెప్తాను, మంచు ఎక్కడైతే కురుస్తూ ఉంటుందో ఎక్కువ, ఆ మంచు కింద అగ్నిగోళాలు ఉన్నాయని చెప్తారు నాస్టర్స్ అంతా. సార్ ఇప్పుడు నాకు చిన్న అంటే సిల్లీ డౌట్ ఏంటంటే,
ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను సార్. ఆ భూమి పైన అంతా కన్స్ట్రక్షన్స్ చేస్తాము. నేను కట్టుకున్నటువంటి ఇంటికి భూమి లోపల నుండి ఈ పొరలు, ఈ క్రస్ట్, కోర్, మ్యాంటిల్ దాటుతూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ నా ఇంటికి వస్తుందా రాదా సార్? వస్తుండబట్టి మనం ఇంట్లో బతుకున్నాం. ఓకే. అప్పుడు అంటే పిరమిడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి ఇంట్లో వస్తున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ అంటే ఇక్కడ హయ్యర్ ఎనర్జీలో వస్తుంది, ఒకే చోట కాన్సన్ట్రేట్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడేమో ఫ్లో ఎనర్జీ ఉంటుంది ఎర్త్ లోపల. మనం ఉన్న ఇంట్లో అంటే ఫ్లో ఎనర్జీ, ఇంటి కింద ఎనర్జీ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కొంత దాంట్లో నెగిటివ్ ఫోర్స్లు కూడా ఉంటాయి ఈ ఎనర్జీస్ తో పాటు. లే లైన్స్ అంటారు దాన్ని, LAY, లే లైన్స్. లే లైన్స్ లో పాజిటివ్ లైన్స్ ఉంటాయి, నెగిటివ్ లైన్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ లైన్స్ కింద ఎవడన్నా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఒక ఫ్యాక్టరీ పెట్టినా ఏమైనా అంటే చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు ఇవన్నీ ఇలా పెట్టారంటే, మళ్ళీ లే లైన్స్ అనేది వాటి క్రియేషన్ లో ఈ నెగిటివ్, ఈ భూమి యొక్క పొరల్లో ఉన్నాయన్నీ కూడా ఈ పాజిటివ్ లైన్స్ ఎప్పుడైతే ట్రాన్స్మిట్ చేస్తున్నారో నెగిటివ్ లైన్స్ కూడా దాంతో పాటు తీసుకెళ్తా ఉంటాయి అనమాట. అది మాకు రీసెంట్ గా ఈ మధ్యన ఇక్కడే హైదరాబాద్ నుంచి ఒక 75 కిలోమీటర్లు మేము రీసెంట్ ఇప్పుడే ఈ మధ్యన కనుక్కున్నాము. సరిగ్గా ఆ లే లైన్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని మెజర్మెంట్ చేసి దానిపైన శ్రీచక్రం అనే పిరమిడ్ ని కట్టాము. కట్టిన 1 వీక్ కల్లా మొత్తం అంతా ఎగిరిపోయింది. చుట్టుపక్కల ప్రాంతంలో ఆ లే లైన్ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లేచిపోయింది. సో మన ఇంటి కింద ఉంది, ఈఎంఎఫ్ అనేది ఉంది, భూమి అంతా ఉంది. కాకపోతే పిరమిడ్ లోపల ఏమవుతుందంటే హై కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది అనమాట. ఈఎంఎఫ్ తయారవుతుంది దాని లోపల, అదొక్కటే ఈఎంఎఫ్ తయారు చేసుకున్నది. అట్లాగే బుద్ధుడిది కొన్ని పగోడాస్ అని చెప్పని ఉంటాయి అనమాట. ఇవి మన ఏషియన్ సైడ్ చాలా మంది కడతారు బుద్ధుడివి. దాంట్లో పగోడాస్ ధ్యానం చేస్తారు వాళ్ళు. దాంట్లో కూడా ఉందని చెప్తే అంటారు, కానీ నేను దాని మీద ఎప్పుడు రీసెర్చ్ చేయలేదు నేను. కొంతమంది ముస్లిమ్స్ ఏమంటారంటే డూమ్స్ ఉంటాయి. ఈ డూమ్స్ లో కూడా మాకు ఎంత మంచి ఎనర్జీ వస్తుంది, మేము అక్కడ మేము నమాజ్ చదివినప్పుడు మాకు లైట్ కనిపిస్తుంది, మేము దాన్నే అల్లా అంటామని చెప్తారు వాళ్ళు. నేను అన్ని ఎక్స్పెరిమెంట్ ప్రతి జోళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను. నేను అన్ని మతాలు నాకు అన్నీ ఒకటే, మానవుడు అనేవాడు ఒక్కడే, ధర్మాలు వేరు. కానీ ఈ శక్తిని ఎవరెవరు కనుక్కున్నారో, ఎక్కడెక్కడ ఉంది, దీన్ని ఏ రకంగా మనం వాడుకోవాలి, ఏ రకంగా ఇది మనం డిస్ట్రాయ్ చేస్తుందా, ఏమన్నా చేస్తుందా అనేది ఇప్పుడు వైద్యంలో ఈ యొక్క పరికరాలకి ఈఎంఎఫ్ ని కూడా తీసుకురావడానికి ఆస్ట్రేలియాలో పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే మన శరీరంలో ఉండే బ్లాక్స్, మైండ్ లో బ్లాక్స్ కానీ, శరీరంలో నర్వస్ సిస్టమ్ లో ఉండే బ్లాక్స్ కానీ, ఆ బ్లాక్స్ ని రిమూవ్ చేయడానికి ఈ ఈఎంఎఫ్ అనేది వీళ్ళు తయారు చేయగలరా? ఆల్రెడీ జర్మనీలో కొన్ని కార్స్ లో తయారు చేస్తున్నారు ఇప్పటికీ ఈఎంఎఫ్ ని. మరి వాళ్ళు ఏ మిషన్ ద్వారా తయారు చేస్తున్నా నాకు తెలియదు. ఈ మధ్య నేను తెలుసుకున్నది, దాంట్లో ఒక ఆయన పనిచేస్తుంటే అడిగాను అనమాట, ఆయన ఇండియనే. నేను ఈఎంఎఫ్ మీద రీసెర్చ్ చేస్తాను సార్, మీకు ఎలా సంబంధం అంటే, నేను అదంతా పిరమిడ్స్ దాంట్లో ఉందంటే, సార్ మేము కూడా ఈఎంఎఫ్ తయారు చేస్తాము. 200 అండ్ అబౌవ్ కిలోమీటర్ స్పీడ్ ఆర్పిఎం దాటి ఏదైనా కార్ బయటకి ఎక్కుతున్నప్పుడు ఈఎంఎఫ్ దొరకదండి, ఈ కార్ లోపల ఈఎంఎఫ్ ఉండదు, అప్పుడు మేము ఈఎంఎఫ్ ని కార్ లోపల క్రియేట్ చేస్తామని చెప్తున్నాడు ఆయన. నాకు తెలియదు, దాని మీద పరిశోధన నాకు చేయలేదు, ఆయన చెప్పినది విన్నాను నేను. అంటే ఆర్పిఎం దాటితే అది ఎర్త్ కి గ్రిప్ ఉండదు టైర్, ఆ టైర్ ఆ గ్రిప్ లేనప్పుడు ఈఎంఎఫ్ దొరకదు మనకి, గాల్లో ఉంటుంది. మరి ప్లేన్ లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా వెళ్తున్నారంటే ఆయన చెప్పిన ఇదే పని చేస్తున్నామని నేను అనుకున్నాను. నాకు తెలియదు ఈ ప్లేన్ లో అనేది మరి ఈఎంఎఫ్ ఎట్లా ఉంటుంది, ఆ ఎలక్ట్రిసిటీ లేకుండా మనం దాంట్లో కూర్చోలేం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేకుండా. వాళ్ళు యాంటీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో ఈ ఏరోప్లేన్లు అన్ని కూడా నడుపుతారు. ఎలక్ట్రిసిటీ అయితే ఉంటుంది, మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉందో తెలియదు దాంట్లో. నేను చేసింది ఎర్త్ పైన మాత్రమే రీసెర్చ్, ఎర్త్, హ్యూమన్ బాడీ. సార్ ఇక్కడ ఒక డౌట్ చాట్లో ఉంది సార్. ఆధ్యాత్మిక ప్రయాణం పిరమిడ్ ద్వారా జరగటానికి సహకరిస్తుందా? అంతరింగ పరివర్తన జరగాల? జరుగుతుందా జరగదా? అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది ఉంటుంది కదా సార్, అది పిరమిడ్ ద్వారా జరగటానికి సహకరిస్తుందా అనేది అడుగుతూనే అది ముఖ్యమా, అంతరంగ పరివర్తన జరగాల అనేసి క్వశ్చన్ ఉంది. అంతరంగ పరివర్తన ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ అక్కడికే తీసుకెళ్తాయని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళినప్పుడే నాలో ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ నాకు ఏమి ఇవ్వలేదు, ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నా లోపల ఉన్న రిఫ్లెక్షన్, అంటే ఆ మిర్రర్ లో నేను చూసుకున్నాను అనమాట, ఇది ఈ పని మీద నేను వచ్చాను. మళ్ళీ దాని కన్క్లూజన్ నేను హిమాలయస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ మాస్టర్స్ ద్వారా నాకు క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ ఆ క్లారిటీ ఇచ్చిందో అది కరెక్టో కాదని గురువు గారి దగ్గరికి వస్తే, గురువు గారు నేను ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే చెప్పారు, నీ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఎవరికి చెప్పనవసరం లేదు, నీవు వచ్చిన పని చెయ్యి. నీవు వచ్చిన పని చేయడానికి కొన్ని వందల మంది నీ వెనక, అంటే హాస్టల్ మాస్టర్స్, కంటికి కనపడిన వాళ్ళు నీకు ఎంతో మంది సహకరిస్తారు.
ఇప్పుడు నాకు 63 ఇయర్స్, నేను 36 ఇయర్స్లో తిరుగుతూ ఉంటాను ఇప్పటికీ. ఈ ప్రపంచం అంతా తిరగాలని ఇంకా నాకు మహా విపరీతమైన కుతూహలం. అన్ని చోట్ల పిరమిడ్లు వేయాలి, ఈ భూమిని నా చేతనైనంత వరకు, అంటే నేను ఎంతవరకు నా పరిధిని దాటి నేను ఎంతవరకు వేయగలుగుతానో అంతవరకు నేను వర్క్ చేయడానికి రెడీ సిద్ధంగా ఉన్నాను. ఆ ఇచ్చిన టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటా ఉంటాను. ఈ రోజు మామూలు పిరమిడ్ల నుంచి మెర్కాబా పిరమిడ్లు, శ్రీచక్ర పిరమిడ్లు, మహాశ్రీచక్ర పిరమిడ్లు దాకా నా యొక్క రీసెర్చ్, నేను రామారావు గారు ఇంకొక ఆయన సేమ్ నాకులాగే. ఇండియాలో అయితే మేము ప్రస్తుతానికి మేమిద్దరమే ఉన్నాం. బయట వరల్డ్లో మరి ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, రీసెర్చ్ స్కాలర్స్ దీనిపైన ఉన్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఎర్త్, హ్యూమన్ బాడీ, పిరమిడ్, ఈ 3 ఇంటర్ రిలేషన్స్ ఉన్నదని మీ ఇద్దరమే కనిపెట్టి ఇప్పటికి ఈ రోజుకి కూడా మన బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ లో ఉన్న ఇన్నర్ ఎనర్జీ, రెండు ఒకటే. అందుకని పత్రిసారి మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మన యొక్క నవచైతన్య నిర్మాణాన్ని, మన ఒక క్రియేటివిటీని, లేని దాన్ని సృష్టి చేయడము, అంటే ఇతర తలాల్లో ఉండే యొక్క శక్తిని కూడా మనం ఇక్కడ రాబోయే తలాల్లో, రాబోయే రోజులు ఇక్కడ తెచ్చుకోవచ్చు. మన యొక్క డైమెన్షన్, ఈ యొక్క డైమెన్షన్ నుంచి హైయర్ డైమెన్షన్ మనం మార్చుకోవచ్చు. నిన్న మీరు అన్నారు కదా, ఈ అమరతత్వం అందరిలో ఎప్పుడైతే వస్తుందో ఈ భూమి యొక్క పౌన పుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, మన యొక్క ఆలోచన ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, మన పని యొక్క చేతన తత్వస్థితి చాలా సులువుగా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు దాకా అయితే భౌతికంగా చాలా లేక కష్టాలు పడుతూ, బాధపడుతూ, రోగాలతో వాటితో అవన్నీ కూడా దాని నుంచి విముక్తి పొందుతారు. ఎందుకంటే మన ఆలోచన ఎప్పుడైతే మారిందో మన పని మారిపోతుంది. మన దివ్యత్వం చేసుకోవాలంటే ఏం చేయాలంటే చేయకూడని పనులు మానేయాలి. ఫస్ట్ ఏమంటే చేయకూడని పనులు అంటే, ఫస్ట్ ఈ భూమి మీద ఉన్న చెట్లు నరకూడదు, ఈ భూమి మీద ఏ జీవరాశిని చంపి తినకూడదు, ఎవరిని శిక్షించకూడదు, ఎవరిని బాధకు గురి చేయొద్దు. ఫస్ట్ ఇక్కడంతా అదే జరుగుతుంది, 90% అదే జరుగుతుంది. ఎన్ని సంస్థలు వచ్చినా ఎన్ని వచ్చినా వాళ్ళు వింటున్నారు, వాళ్ళు మామూలుగా వెళ్తున్నారు. దాంట్లో కొంతమంది 50% పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఎసెన్షన్ వెళ్ళిపోతున్నారు. ఈ డిసెండ్ అయి ఉన్న వాళ్ళు ఎసెన్షన్ అవ్వడానికి అనేక రకరకాలుగా వాళ్ళ యొక్క భావాలు అడ్డుపడుతున్నాయో, వాళ్ళ ఆలోచనలు అడ్డుపడుతున్నాయో, వాళ్ళ పనులు అడ్డుపడుతున్నాయో, వాళ్ళ కర్మలు అడ్డుపడుతున్నాయో మరి మాకు తెలియడం లేదు. కానీ వారి యొక్క సాధన బట్టే ఉంటుంది ఏదైనా కానీ. ఆ సాధనను ఎప్పుడైతే చేసుకుంటారో వారు తిరిగి మళ్ళీ దైవాలుగా మారుతారు. ఇదంతా కూడా ఈ 2030కి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ 2030 ప్రాజెక్ట్ మీరు అంత కళ్ళతో చూస్తారు. ఈ 5 years చూడండి ఏం జరగబోతుందో. ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా యూనివర్సల్ నుంచి వచ్చే రూల్స్ ప్రకారం ఇక్కడ ఉంటుంది. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఇచ్చారనేది ప్రతి ఒక్క సంస్థలు అన్ని చోట్ల అన్నిటికీ ఉన్నాయి. మరి మనలో ఉన్న చైతన్యం మనం తెలుసుకున్నప్పుడు ఇతరులను కూడా అంత ప్రేమతత్వంతో చూస్తే మరి ఆ ప్రేమతో మరి మనిషి కరుగుతాడా, కరగడా, మన దివ్య స్వరూపుడు కాగలడా లేదా అనేది మన క్వశ్చన్ కన్నా ఆన్సర్నే పట్టుకుని 10 మందికి పంచడం తెలుసుకుంటే ఆ సర్వీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నిష్కామ కర్మని ఎప్పుడైతే మనం చేస్తామో మనకి అభివృద్ధి అనేది లోటు లేకుండా జరుగుతుంది. నాకైతే ఎక్కడ ఏ ఆటంకం అంటే ఒకప్పుడు ఉండేవి, ఒక పనికి 10 సార్లు తిరిగేవాడిని. నేను ఏ ఒక్క పని చేయాలని ఎక్కడ తిరగకుండా నా ఇంట్లో కూర్చుని అన్ని పనులు బయట చేయించుకోగలుగుతున్నాను. అంటే ఆ యొక్క శక్తి స్థాయికి, ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి నేను మ్యాచ్ అయ్యాను ఇప్పుడు. అంటే మనలో ఉన్న శుద్ధ తత్వత మనల్ని రక్షిస్తుంది, 10 మందిని మన దగ్గర చేర్చి వాళ్ళ ద్వారా మనకి పని చేయిస్తుంది. నేను ఒక్కనే పని చేయలేను. దేవుడికి 4 చేతులు ఎందుకు చూపిస్తారు? దేవుడికి ఎంతో మంది దేవతలు ఉన్నారు. అలాగే మనం ఒక గురువు ఉన్నాడు, గురువు కింద కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు. గురువు ఏది చేయడు, గురువు చెప్తాడు అంతే, డైరెక్షన్ ఇస్తాడు, శిష్యులంతా వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ శిష్యులు గురువులు అని ఇక్కడ ఏం లేదు. ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే అభివృద్ధి చెందాలనుకుంటారో, ఎవరైతే అసెన్షన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఆ యొక్క పనిని చేసి వాళ్ళ అసెన్షన్ మార్గంలోకి వస్తారు. ఇది నేను తెలుసుకున్న నా యొక్క రీసెర్చ్. సార్ థ్యాంక్ యూ. మాస్టర్స్ మీకు ఏదన్నా సందేహాలు ఉంటే ఒకసారి అడగండి, సార్ వివరిస్తారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది. సో అంతరంగంలోకి వెళితే మీరు అన్నారు పిరమిడ్ అవసరం లేదని. సో అంతరంగంలోకి వెళ్తే మాకు పిరమిడ్ అవసరం లేదు, అంతేనండి మీరు చెప్పేది శ్రీనివాస్ గారు? అవునండి. సో మేము అంతర్ముఖం అవుతాము, రామ్తా గారిని పట్టుకోను, లేకపోతే మీరు అన్నట్టే గురువు గారిని పట్టుకోను, ఇక మాకు పిరమిడ్తో మాకు పని లేదు. దట్ ఇస్ యువర్ కన్క్లూజన్. అది మీరు అదే ఇంకొక క్వశ్చన్ ఉంది, ఒక్క నిమిషం. మీరు చాలా అంటే భగవద్గీత అంతా చెప్పేస్తున్నారు మాకు, మేమంతా చదువుకొని వచ్చాం. ఇంకొక క్వశ్చన్, మీరు బాడీని వదిలేయాలంటున్నారు, మరి మహావతార్ బాబాజీ బాడీని వదిలేశారా? ఇప్పటికే ఉంది, సశరీరంతో ఉన్నారు. ఫిజికల్ బాడీతో సశరీరంతో ఉన్నారు ఆయన. నేను చూశాను. అంటే ఆయన కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన బాడీని వదిలేకంటానే ఉన్నారు కదా? బాడీని వదిలేసి ఉండారా లేదు, కానీ బాడీ ఫిజికల్ బాడీ ఇప్పటి వరకు వేరే రూపాల్లో కనపడుతుంది, ఆ రూపంలో కనపడదు. అంటే బాడీని వదిలేయాల్సిన అవసరం లేదు ఇక్కడ.
సశరీరం అంటారు దాన్ని. అదే కాంతి శరీరం. సశరీరం అంటే ఉన్న ఈ యొక్క ఈ శరీరం అయితే ఉందో, ఈ శరీరాన్ని కాంతివంతం చేసుకున్నప్పుడు అదే దైవ శరీరంగా మారుతున్నప్పుడు, ఈ చైతన్యం అంతా నీ లోపల విస్తరించి ఉన్నప్పుడు అంతా ఒకటైపోతుంది, పదార్థం అంతా ఒకటైపోతుంది. ఇప్పుడు పదార్థం ఒకటిగా లేదు, ఒకటి పదార్థం సార్, వేరుగా ఉంది. ఆయన ఫస్ట్ ప్రాపర్టీ ఈ భూమి మీద మహావతార్ బాబాజీకి ఆయన బాడీయే ఫస్ట్ ప్రాపర్టీ. సో దాన్ని అవును. వదిలేశారా లేదా? ఇక మీరు కాంతి అది అనండి, ఎప్పుడు మీరు ఇంకే పేరన్నా పెట్టండి, కానీ ఆ బాడీ, ఆ ఫస్ట్ ప్రాపర్టీని ఆయన వదిలేశారా లేదా? అంతే క్వశ్చన్. దానికి తెలియాలంటే మీకు కొన్ని దానికి వేరే సిద్ధాంతాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ధరించవచ్చు. ఆయన ఆ యొక్క స్థితిలో ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వదలలేదు. సశరీరంలో భౌతిక శరీరాన్ని ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం ధరించుకోగల శక్తి ఆయనకు ఉంది. ఇప్పుడు వల్లల్లార్ గారు ఉన్నారు, ఆయన కూడా బాడీని వదలలేదు. గత 157 సంవత్సరాలుగా ఆయన కూడా బాడీని వదలలేదు. సో 150 కాదు, బాడీని ఆయన వదలడం అనేది మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ ఇక్కడ ఏమో ఉండదు సార్, దాన్ని నథింగ్ మ్యాండేటరీ. మన నువ్వు దైవం అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏం మ్యాండేటరీస్ ఉండవు. అదే. మ్యాండేటరీస్ సో అనేది నాకు నువ్వు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సో మీరు కాంతి బాడీ అనండి, ఏదన్నానండి, నాకు మన ఈ 2 days కాన్వర్సేషన్లో నేను అంతర్ముఖం అవగలిగి నన్ను నేను తెలుసుకోవడం అనేది చేస్తే నాకు పిరమిడ్ అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బాడీని వదలాల్సిన అవసరం, అది కంపల్షన్ అనేది లేదు. నేను వదలాలి వదలకూడదు అనేది మీ కన్క్లూజన్. నేను ఎవరిని చెప్పడానికి మీకు, నేను ఎవరికి ఏ సమాధానం ఇవ్వడానికి లేను. నేను నా యొక్క ప్రయోగాలు చేసుకోవడానికి నాకు నేనుగా ఇక్కడికి వచ్చాను. మీరు దాన్ని వదలాలి వదలకపోతారనేది అది మీ దాని మీద ఆధారపడింది. నాకు అవసరం లేదు. మీరు ఉంచుకోండి, ఎవరు వద్దన్నారు దాన్ని అలాగే ఉంచుకుంటే అక్కడే ఉంటారు. వదిలితే కొత్త శరీరాలు వస్తే కొత్త శరీరం నుంచి వేరే హైర్ డైమెన్షన్కి వెళ్తారు, లేదా ఇదే శరీరంతో వేరే లోకాలకు వెళ్ళి ఆ యొక్క హైర్ డైమెన్షన్ తీసుకుంటూ ఈ బాడీని వదలాలి. ఈ బాడీ వేరే డైమెన్షన్ లో పనికి రాదు, ఒక ఎర్త్ పైన తప్ప. ఈ ఒక్క డైమెన్షన్ లో ఎవరు ఉండరా, అన్ని రకరకాల డైమెన్షన్ లోకి వెళ్తా ట్రావెల్ చేస్తుంది సోల్. ఇది ఇంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్. దైవత్వం అంటే ఎంతవరకే కాదుగా, ఇప్పుడు ఎన్నో విశ్వాలు ఉన్నాయి. దైవత్వం అంటే ఓన్లీ ఎర్త్ వరకే పనిచేస్తానంటే కుదరదు. ఈ భౌతిక శరీరం అనేది కాంతి శరీరం ఎప్పుడైతే మారిందో, ఈ శరీరం యొక్క భౌతికత్వాన్ని ఈ భూమి 3D వరకే పనిచేస్తుంది. విద్యుదయస్కాంత శక్తి తరంగాలు దాటి మీరు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతారో ఈ శరీరం ఉండదు, మాయమైపోతుంది, అది గాల్లో కలిసిపోతుంది. మళ్ళీ శరీరంతో ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఈఎంఎఫ్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటారో మీ ఏ బాడీ కావాలంటే ఆ బాడీ మీకు వెంటనే తరించుకుంటారు. దాన్ని ఏది కావాలంటే ఆడైతే ఆడ, మగైతే మగ, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో దాన్ని సెకండ్స్ లో వచ్చేస్తుంది మీకు. దాన్ని శరీరం అంటారు. అదే కంక్లూజన్ ఏంటంటే యద్భావం తద్భవతి. అంటే ఓకే సార్, థ్యాంక్ యూ. చిన్న యాడ్ ఆన్ అనమాట. ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో ఇప్పుడు సార్ పదే 3D అంటున్నారు. సో పదార్థ నిర్మిత శరీరం ఇక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. నువ్వు అసెండ్ అయినప్పుడు ఈ పదార్థ నిర్మిత దేహం చాలా హైగా వైబ్రేట్ అవుతుంది. అప్పుడు పదార్థం నుండి వెనక్కి వెళ్తాం, కాంతిగా మనం అక్కడ అవుతాం. కాంతి స్థితిలో నుంచి కూడా అంతా ఆపరేట్ చేస్తాం. ఆ కాంతి స్థితిలో నువ్వు అర్త్ పైన ఆపరేట్ చేయగలగవచ్చు, లేదా శరీరం ధరించి మళ్ళీ ఆపరేట్ చేయవచ్చు. బట్ వేరే తలాల్లోకి వెళ్ళాలి అంటే ఆ తలాల్లో అక్కడ ఉన్నటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. సో ఈ లైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆపరేట్ చేస్తావు లైట్ బీయింగ్గా. ముందు ఏమీ లేదు, అక్కడి నుంచి కాంతి ఉద్భవన జరిగింది, ఆ స్థితికి వెళ్తాం. అక్కడి నుంచి అంతా ఆపరేట్ చేసుకోగలుగుతాం. ఒకవేళ భూమి పైన మనం ఆపరేట్ చేయాలి అనుకున్నప్పుడు మన స్వేచ్ఛ. మనం అనేక బుక్స్లో చదివి ఉంటాం, సశరీరంగా కనపడ్డారు కొంతమంది ఈ భౌతిక జగత్తులోనే కాంతిగా వారు మాకు దర్శనం ఇవ్వటం జరిగింది, లైట్ బీయింగ్గా. సో ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం స్థితిని బట్టి వాళ్ళు కనబడతా ఉంటారు. ఎస్ సార్. సో ఇక్కడ మనకు బాగా అర్థం అవ్వవలసింది, ఈ పదార్థ నిర్మిత దేహం హయ్యర్ వైబ్రేషన్ అయినప్పుడు కణం స్పీడ్గా వైబ్రేట్ అయితే డిసపియర్ అయిపోతుంది. ఇట్ డిసపియర్స్ యాజ్ లైట్గా డిసపియర్ అయిన తర్వాత నీ ఆత్మ దాంతోనే ఉంటుంది, నీ శరీరం కూడా ఉంటుంది. బట్
ఆ కణాలన్నీ కాంతిగా పరివర్తనం జరుగుతుంది. అక్కడ నువ్వు జరుగుతుంది. మళ్ళీ ఆపరేట్ చేయాలి అనుకొని శరీరం కావాలి అనుకున్నప్పుడు వేరే తలాల్లో ఆ శరీరాన్ని విస్కాసిటీ, దాన్ని విస్కాసిటీ బాడీ అంటారు దీన్ని. ఈ విస్కాసిటీ బాడీలోకి మళ్ళీ మనం ఎంటర్ కావచ్చు ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు. సో అది ఇంకా ఎవరన్నా సందేహాలు ఉన్నాయా మాస్టర్స్? మీరు అడగాలి, సైలెంట్గా ఉంటే ఎలా? అనారోగ్యాలను కూడా హీల్ చేసుకోవచ్చా పిరమిడ్ కింద కూర్చుంటే? క్యాన్సర్ లో పోయినాము. మరి ఆంటీది ఇంకా తగ్గలేదా అంకులు? చెప్తున్నాగా మరి మరి ఎవరి మైండ్ స్టేటస్ ని బట్టి వాళ్ళది. నేను ఫస్ట్ మన మైండ్ మన ఆలోచన ఉంటుంది సార్. పిరమిడ్ కింద కూర్చుంటే మన ఆలోచన మీరు ఆలోచన. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఇంకోటి సంగతి మీకు అనవసరం, మీ గురించి మీరు మాట్లాడండి. ఎవరి సంగతి ఓకే. నేను చెప్పను. ఎవరి మైండ్ బట్టి, ఎవరి యొక్క అపోహను బట్టి, ఆలోచన బట్టి ఉంటది సార్ యొక్క ఇక్కడ గతులను జీవితం. బట్టి ఉంటది. అంతేగాని నేను ఇంకొకరి గురించి నేను ఎప్పుడు ప్రపంచం చెప్పను. నా గురించి నేను అలా మాట్లాడతాను. కాదు. ఇది చూడండి, ప్రపంచాన్ని అందరికీ ఇది ధ్యానం చూడండి. అందించాలి, బయట వాళ్ళని లేదు ఉద్ధరించాలని చూసేవాడు నాకు తెలియక. తర్వాత నా కొడుకు అనేవాడు, ఫస్ట్ నువ్వు ఉద్ధరించుకో అమ్మా, నీ జీవితాన్ని ఉద్ధరించుకో అమ్మా, తర్వాత బయట వాళ్ళని ఉద్ధరించుకో అనేవాడు. ఓకే అంతే. ఓకే ఓకే మేడం. ఎవరిని సార్ వారు కూడా తెలుసుకోవాలి. నేను సార్ ఇతరుల కూడా గురించి నేను మాట్లాడను. ఇతరుల గురించి నాకు ఆ, సంబంధం లేదు. మీ గురించి ఏదైనా అడిగిన, లేకపోతే నా గురించి అడగండి. ఇవన్నీ కూడా ఈ క్రిస్టల్స్ అండ్ ఇవన్నీ కూడా శ్రీచక్ర పిరమిడ్స్. ఇవన్నీ ఇది ఫస్ట్ పిరమిడ్. ఇవి నా రీసెర్చ్. ఫస్ట్ పిరమిడ్ లో నుంచి, కాపర్ పిరమిడ్ లో నుంచి నెక్స్ట్ మెర్కబా. ఇది నాకు ఇటువంటి ఇలాగా డైమండ్ పుల్లలాగా నాకు అన్ని అంతరిక్షంలో కనబడేవి అనమాట. ఒక కాంతి రూపంలో ఇవన్నీ విడివిడికి వచ్చి జాయింట్ అవుతూ ఉండే ఇట్లాగా. దీన్ని మెర్కబా అంటారు దీన్ని. తర్వాత ఇది ఫిజికల్ మెర్కబా అనమాట. దాన్ని ఫిజికల్ రూపంలో ఇలా తీసుకొచ్చాం. ఈ మెర్కబా జరిగిన తర్వాత మళ్ళీ శ్రీచక్రాలు. శ్రీచక్రాల నుంచి మళ్ళీ మహాశ్రీచక్ర. ఇవన్నీ మహాశ్రీచక్ర 7 తలాలు. కింద 7 తలాలు, పైన 7 తలాలు. ఇవన్నీ అలాగే మళ్ళీ క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ మొత్తం అన్ని కూడా హీల్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ క్రిస్టల్స్ ఇవన్నీ. అది సనాతన ధర్మంలో కూడా చెప్పబడింది కదా మాస్టర్, ఎస్ మేడం. త్రిచక్రాల గురించి అంతా కూడాను. అప్పుడు పిరమిడ్ అన్నది వాళ్ళు మనకి అంటే చూపించలేదు కదా, అప్పుడు లేదు. అప్పుడు లేదు. అప్పుడు చూపించలేదు. అప్పుడు లేదు. ఇప్పుడు అదొకటి. గుడిలో ఇంకొకటి పూజారికి వెళ్తే ఇప్పుడు మనం గుడిలో మన పూజారి చెప్పండి. మనం అంటే ఐ మీన్ ఎప్పుడు శక్తి క్షేత్రంగానే ఉంటుందా పిరమిడ్? లేదు అంటే మేమందరం ఒక 10 మంది వెళ్ళి అందులో కూర్చుంటే శక్తిని ఇవ్వగలుగుతుందా? ఎట్లుంటది అది? నాకు అర్థం కాలేదు. 100 మంది కూర్చొని ఇస్తారు. 1000 మంది దాంట్లో కూర్చొని ఇస్తుంది. ఒకటే చెప్తున్నా, మీరు ట్యాప్ ఎంత పెద్దది ఓపెన్ చేస్తే అంత ఎనర్జీ విశ్వం నుంచి మీకు అందిస్తూనే ఉంటుంది. దాని పని అది. అది మేము వెళ్తే అందిస్తుంది. నేను అనేది ఏంటంటే ఎవరు లేకున్నా ఖాళీగా ఉన్నా అది ఒక శక్తి క్షేత్రంగా ఉండిపోతుంది కదా, ఉంటుంది కదా, అందులో నా ఎనర్జీ ఉంటుంది కదా. మీకు నిరూపణ కావాలంటే ఈఎంఎఫ్ అని మీటర్స్ ఉన్నాయి. ఆ మీటర్స్ తీసుకొచ్చి పిరమిడ్ బయట ఎంత ఉంది ఈఎంఎఫ్, పిరమిడ్ లోపల ఎంత ఉంది మీరు మెజర్ చేయండి. ఫిజికల్ గా చూడండి. ఇప్పుడు ఇక్కడ సెన్సేషన్స్ నేను ఉంటాయి, ఒక ఒకరికి పాయింట్ వైబ్రేషన్స్ ఉంటాయి. కొంతమందికి వస్తుంది, కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. మీకు మీటర్ అయితే తప్పు చెప్పదు కదా. ఓమ్స్ మీటర్, యామ్స్ మీటర్స్ అన్ని ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ మెజర్మెంట్ చేసేవి. అవి తీసుకొచ్చి ఇన్సైడ్ తీసుకొచ్చి మెజర్మెంట్ చేసి చూడండి. విశ్వకు ఛాన్స్ ఇవ్వండి ఒకసారి. విశ్వ ఏది మాట్లాడుతున్నాడు? ఏం లేదు, వింటూ ఉన్నాను. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఆ, అది వ్యక్తిగతంగా సాధకుడికి ఐడియా ఉంటుంది. నేను ఎంతవరకు హీల్ చేసుకున్నాను, ఆ ఎనర్జీని నేను ఎంతవరకు తీసుకున్నాను అనేది. మనం ఒక వ్యక్తిని చూసి కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏం చేయలేము. ఎవరికి ఎప్పుడు తెలుసండి? కూడా ఆ ఆ ఎనర్జీ ఉండబట్టి వారు విత్ స్టాండ్ అవుతూ ఉన్నారు. చాలా మొండిగా ఏ డిసీజ్నైనా క్యూర్ చేసుకునే ఆ ఎమోషనల్ విజ్డమ్ అంతా గెయిన్ చేసుకుంటున్నారేమో. ఇక రెండో అంశం సరోజా మాస్టర్ గారు అడిగింది. ఇది నేను కూడా గతంలో ఇద్దరు ముగ్గురిని సంప్రదించినప్పుడు అండి, ఆ, కొన్ని పిరమిడ్స్ భౌతిక జగత్తులో వాస్తవంగా మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వల్ల అవి శిథిలావస్థకు వస్తున్నాయండి. ఇక్కడ మనమే పిరమిడ్కి ఎనర్జీ ఇస్తున్నామన్నది పదే పదే అర్థమవుతుంది. అంతా మనలోనే ఉన్నది అనేది అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఆ పిరమిడ్కి వెళ్ళి నీట్గా పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే అక్కడ అతను తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఆ పిరమిడ్ ఒక ఎనర్జీలో వైబ్రేట్ అవుతుంది. సాధకుడు ఈ మొదటగా నేను వెళ్ళాడు. నేను అడిగిన మొదటగా క్వశ్చన్ వెళ్ళిన నేను తర్వాత ఆన్సర్ మాత్రమే ఇస్తాను కానీ
కన్క్లూజన్, ఐ నెవర్ ఎంటర్ ఎనీ కన్క్లూజన్స్. ఇతరుల కన్క్లూజన్ గురించి మాట్లాడను. ఇండివిజువలిస్టిక్ సార్. కన్క్లూజన్ నేను ఇతరుల ఇండివిజువల్. గురించి మాట్లాడను. అది ఏం చేసుకున్న స్థితి వాళ్ళది. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎందుకు బాగు చేసుకోలేకపోతే అది వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఇది నేను నా ప్రయోగం ద్వారా నేను ఏమైతే తెలుసుకున్నానో, అది మీరు ఏవైతే క్వశ్చన్స్ చేశారో అది మాత్రమే నేను ఆన్సర్ ఇస్తాను దాని గురించి. నా అబ్జర్వేషన్ షేర్ చేస్తున్నాను. అట్ ది ఎండ్ కన్క్లూజన్ అన్నది ఇండివిజువలిస్టిక్. You write a book, I will read that. సో You ఇక్కడ asked me questions, I given answers. సార్ సరోజ దీనికి గారు చాలా అడిగారు కదా. పెద్ద తెలుసుకోవాలి. ఎవరి రీసెర్చ్ వాళ్ళది. దీంట్లో మీ రీసెర్చ్ మీదే, నా రీసెర్చ్ నాది. నా రీసెర్చ్ నేను ఏం తెలుసుకున్నానో మీకు పొందుపరిచి తెలుసుకొని చెప్పాను. నేను నాకు వచ్చిన రీసెర్చ్ అందరికీ ఉండాలని, అదే కన్క్లూజన్ మీరు తీసుకోవాలని ఎక్కడ ఏ రూలు లేదు దీంట్లో. ఎస్. సో కొన్ని పిరమిడ్స్ ని మనం గమనించినప్పుడు ఎవరు లైన్ వారికి, ఎవరు పట్టుకున్నది ఏదైతే పట్టుకున్నారో దాన్ని సాధించడం ఎవరి ధర్మం వాళ్ళు. ఎస్ సార్, ఎస్ సార్. సో సరోజ గారు అడిగినట్లు కొన్ని పిరమిడ్స్ ఏంటంటే సాధకుడు మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్ నుంచి కొంత ఎనర్జీ ఏదో తీసుకొని కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇప్పుడు సాధకుడు ఏంటి, ఆ పిరమిడ్ ఎనర్జీ అవసరం లేని స్టేట్లో ఉన్నాడు. ఆ పిరమిడ్ ఏ ఫ్రీక్వెన్సీతో అయితే వైబ్రేట్ అవుతూ ఉంటుందో దానికన్నా హై ఎనర్జీలో సాధకుడు వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు ఆ పిరమిడ్ అవసరం లేదండి. ఇందాక సార్ కూడా అదే చెప్పారు కదా, నువ్వు అంతరంతో కనెక్ట్ అవుతావు, ప్రోగ్రెస్ అవుతావు, అప్పుడు నీకు ఆ పిరమిడ్ అవసరం ఉండదు. అటువంటి పిరమిడ్స్ మేబీ మీరు అన్నట్టు పిరమిడ్. మాస్టర్ మనం కూడా ఇప్పుడు శ్రీయంత్రం మనలో ఉందనే కదా చెప్తారు సూపర్. సనాతన ధర్మంలో. మేడం మన శరీరమే శ్రీయంత్రం. అదే ఎస్ మరి ఎస్ అంటే మన లోపల పిరమిడ్స్ ఉన్నాయనే కదా, దానికి కూడా ఎస్ కోణాలే కదా అందులో ఉంది కూడాను. మీ లోపల శక్తి అంటే ఏంటి, పార్వతీ శక్తి, శివశక్తి, అర్ధనారీశ్వర తత్వం ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి తెలుసుకోవడానికి మనకి ఇంత కాలం పట్టింది. మనకి మనం ఎస్ ఎప్పుడో తెలుసుకోవాల్సి చాలా అనేక సందర్భాల్లో మనం ఎన్నెన్నో ఏం చేసిన దానికి కన్క్లూజన్ తీసుకోలేకపోయాం. ఇప్పుడు ఎస్ ఆ సమయం వచ్చింది. ఇప్పుడు ఒకరిని ఒకరు ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుని ఇట్లా ఉంది, ఇట్లా పని చేస్తుంది, ఇలా చేస్తుంది. అందరిలో ఉంది దివ్యత్వం, అందరిలో ఉంది దాతృత్వం, ప్రతి ఒక్కరిలో ఉంది దైవత్వం, దివ్యత్వం. లేని వాడు మనిషి అంటే భూమి మీద ఎవడు లేడు, మనిషే లేడు. వాళ్ళు ఎస్ సార్. తెలుసుకోవడానికి ఎస్ సార్. మీరు అందరం యాక్సెప్ట్ చేయవలసింది యూఆర్ పిరమిడ్ అనేసి. ఎందుకంటే దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మన దివ్యత్వానికి ప్రతీకగా బాహ్యంలో అవి కట్టారని పదే పదే అనుకుంటున్నాం. లలిత స్తోత్రం, సహస్రనామాలు, శ్రీ యంత్రం సంథింగ్, అందులో కూడా ఈ త్రిభుజాలు, కోణాలు అన్నీ ఉంటాయనేసి పదే పదే చర్చించుకుంటున్నాం. ఇది అర్థమైనప్పుడు సాధకుడు తనతో తాను ఉంటాడు. ఎలాగైతే అహం బ్రహ్మాస్మి అనేది మనం విని ఉన్నామో, అహం పిరమిడ్ అనేది కూడా పాపులారిటీ అవ్వాలి. ప్రతిసారి బాహ్యంలో డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా మాస్టర్స్? డిపెండెంట్ గా ఉంటావు, ఇండిపెండెంట్ అవ్వాలి. ఎస్ సార్, ఎస్ సార్. ఇండిపెండెంట్ అవ్వటానికి బాహ్యంలో సపోర్ట్ అంతే. అవసరమైన సహాయం తీసుకోవాలి. అవసరం తీరిన తర్వాత అది నువ్వేగా మారినప్పుడు పని లేదు. కరెక్ట్గా చెప్పారండి, ఇదే పాయింట్. అది మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దాని అవసరం పడ్డప్పుడు వాడుకోవడం, మన స్థాయి పెరిగినప్పుడు స్థాయిలో ఎవరికి ఉండవు, వాళ్ళకే ఉంటాయి. స్థాయిలో మాట మనం మాట్లాడకూడదు. ఎవరి దైవం, ఎవరి దివ్యత్వం ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళే. నేను అనేది మన అంటే మన మానవులు అందరం ఎవరికి వాళ్ళవే, ఎవరి లోపల వాళ్ళకే. స్థాయి గురించి మనం చర్చించుకోవాలి. మన స్థాయిల గురించి చర్చించే శక్తి మనకు లేదు. మన మానవ జాతిలో ఉన్నాం. మానవ జాతి నుంచి బయటకు వచ్చి చర్చించాలి. అంటే ఇంకొక స్థాయిగా పెరగాలి. అవి పెరగడానికి ఇవన్నీ మానవ వికాసం, మానవ చైతన్యం. ఇక్కడంటే ఒక్క క్రియేట్ చేయడానికి వచ్చాం. ఇది మొక్కలు పెరగడం పనికి వస్తుంది. అనేక జీవరాశులు దీంట్లో పెట్టి ఉంచాం. చచ్చిపోయే జీవరాశులు కూడా బతికినాయి దాంట్లో. కుక్క పిల్లల్ని పెట్టాం, ఏ రకరకాల జంతువులు పెట్టాం, దీంట్లో చవల పిల్లలు పెట్టాం. కొంతమందికి కుక్కలు పెంచుకుని పిరమిడ్లు కట్టించి చిన్నచండి కుక్కలు పెట్టుకోవడానికి. మనకి దివ్యత్వాన్ని పెంచుకునే హక్కు గాని అర్హత గాని మనకు లేదంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థం కాలేదు. మన లోపల ఆల్రెడీ ఉంది మేడం, పెంచుకోవడం ఆల్రెడీ ఇస్ దేర్. అటువైపు నడిసే అర్హత అయితే మనకు ఉంది కదా, నడవచ్చు కదా ఆ వైపుకి. మేడం అర్హత పక్కన పెట్టండి. యు ఆర్ దట్. అవును, అదే కదా. అర్హతలు అనేవి లేని తెచ్చుకోవడమే.
యు ఆర్ దట్, యు ఆర్ ఐఎమ్ ఆఫ్ దట్, యు ఆర్ దట్, అంటే మీరు యు మానవుడు ఆర్ నాట్ దిస్, అది లేదంటుంటే యు ఆర్ దట్. ఓకే 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 సార్, ఓకే చివరిగా ఒక థ్యాంక్ క్వశ్చన్ యూ. సార్. అంటే సార్ ఒక చెప్పారు ఇవన్నీ సార్, మై మనకు డియర్ మనం ఫ్రెండ్స్, తెలుసుకోవడానికి మనం కల్పించుకున్నవే. మనం ఆల్రెడీ వీఆర్ ఎప్పటికీ ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ ఆల్ మైటీ, వీఆర్ ఆల్ మైటీ, వీఆర్ లైట్. ఎస్ సార్, వీఆర్ లైట్ బీయింగ్స్. సార్ We చివరిగా are ఒక light, we are క్వశ్చన్. not of this. This is the viscosity in body. You have just said, you are learning that we are not of that. E is equal to mc square. చివరిగా ఒక క్వశ్చన్ సార్, అంటే ఇందాక మీరు జంతువుల్ని కూడా అక్కడ జీవింప చేసామనేసి ఒకటి చెప్పారు పిరమిడ్స్ కింద. ఆ, అంటే నాకు వచ్చిన టెక్నికల్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈజిప్ట్ పిరమిడ్ గురించి కొంత రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ, ఎక్కడ నేను ఆ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నట్టు ఒక్క పిక్ కూడా ఎక్కడ కనపడట్లేదు సార్. డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో కనపడట్లేదు. పరమేశ్వరుడు. అక్కడ ఒక కింగ్స్ ఛాంబర్ లోకి వెళ్ళడానికి చేస్తారు. అక్కడ మా వాళ్ళు అక్కడ చేస్తారు. అక్కడ ఎవరిని కెమెరా లోపలికి తీసుకెళ్ళివ్వరండి. నో 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 సార్, నేను అడిగేది ఇప్పుడు డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో పారోస్ అనేవారు ఉంటారు, ఈజిప్షియన్స్, గ్రీక్స్, వీళ్ళంతా చిత్రాలు చిత్రీకరించారు. ఓకే ఓకే సూర్య ఓకే. సూర్యదేవుడికి నమస్కరిస్తున్నట్టు, బొమ్మలు గీస్తున్నట్టు చిత్రాల రూపంలో ఉంది. ఇప్పుడు ఓకే. మనం గుళ్ళు తీసుకున్నప్పుడు ఎక్కడో చోట ఋషులు, బొమ్మలు ఇవన్నీ మనం చూస్తాం. అయితే ఈజిప్ట్ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఒక్కరి పిక్ కూడా ఎక్కడ కనపడట్లేదు సార్. దానికి ఎందుకంత దాన్ని సీక్రెసీగా పెట్టారు సార్? సీక్రెసీ ఏం లేదండి, దర్ ఇస్ నో సీక్రెసీ. మన దగ్గర రికార్డ్స్ లేవు అంతే. ఓ రికార్డ్ ఎవిడెన్స్ లేకపోవడం. ఓకే బ్యాడ్. ఓకే ఓకే, దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. మీరు ఎవిడెన్స్ అనేది భౌతికతకే తప్ప, మీరు అంతరంగంలోకి వెళ్తే ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్ మీ లోపలే ఉంటాయి. ఎందుకంటే ముందే మనం చెప్తున్నాం, వెన్ వీఆర్ రీచ్డ్ అవర్ అంతరంగం దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఎవిడెన్సెస్ అని భౌతిక ప్రపంచానికి చూపించడానికి మాత్రమే. లా అండ్ ఫోర్స్, లాలోకి వెళ్తుంది. ఎస్ సార్. అంటే ఈ రామ్తో విజ్డమ్ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు కూడా పదే పదే అర్థమయ్యేది ఏంటంటే, బాహ్యంలో ఏం లేదు, ఏం అవసరం లేదు, అంతరంతో కనెక్ట్ అవ్వాలి. అంతరంతో కనెక్ట్ అవ్వటానికే ఈ డిస్కషన్స్ సార్. అంతే అంతే అంతే, కేవలం అంతే ఇవన్నీ ప్రయోగాలు. నాకు నేను చేసుకున్న ప్రయోగాలు అంతరంగానికి వెళ్ళడానికి, మనం కాంతిని అని తెలుసుకోవడానికి. ఎస్ సార్. ఇది కాదు, ఆ కాంతి ద్వారా, కాంతి పదార్థంతో ఏ పదార్థాన్ని, మ్యాటర్ని, మెటీరియల్ దేన్ని తయారు చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. పిల్లలు ఇక్కడ భౌతికం ఇక్కడ మాత్రమే పుట్టిస్తారు. పై లోకాల్లో పిల్లల్ని పుట్టించేది కాన్షియస్ తోనే ఉంటుంది. ఆడమాగత పిల్లలు పుట్టించిన పై లోకాల్లో ఉండదు. పెళ్లిళ్ళు లేవు, పై లోకాలు పెళ్లిళ్ళు ఉండవు, పై లోకాలు శరీరాలు ఉండవు, పై లోకాలు పదార్థాలు ఉండవు. అది రామ్తాలో కూడా చెప్పారండి, క్లోనింగ్ ప్రాసెస్ లో జరిగింది అని వచ్చింది. తర్వాత బ్రెయిన్ లో కూడా అసలు క్లోనింగ్ ప్రాసెస్ ఉంది. అది మనకి శరీరంలో ఏదైనా అనారోగ్యం వస్తే తను వచ్చి సెల్ని హీల్ చేయగలుగుతుంది అని కూడా ఆ దివ్యత్వాన్ని కూడా చూపిస్తున్నాడు రామ్తా. తర్వాత తలలో మీరు అన్నట్టుగా రకరకాల చెప్తున్నానమ్మా, ఆయన ఇచ్చిన విజయం తీసుకొని ఫాలో అవ్వండి, మీరు చెయ్యండి. అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, గోళ్ళని ఉన్నాయి. మీరు అన్ని చదవండి, నేను అన్ని చదివాను. నేను ఎవరిని రిసీవ్ చేయను, అందరినీ నేను యాక్సెప్ట్ చేస్తాను, అన్ని అలౌ చేసుకుంటాను. నేను ఏ ఒకటి పాటు అదే కరెక్ట్ అని చెప్పడానికి నా దగ్గర ఇదే కరెక్ట్ నేను ఏది చెప్పను, అన్ని కరెక్టే. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి మనకి ఏది అవసరమో తీసుకుంటాను. నేను దీనికోసం పుట్టాను, దీనికోసం తీసుకున్నాను. రామ్తా విజ్డమ్ మీరు తీసుకున్నారు, రామ్తా విజ్డమ్ ఇస్ గ్రేట్. ఎస్, అదొక్కటే గ్రేట్ కాదు, అన్నింటినీ అలౌ చేయండి మీరు. నాట్ ఓన్లీ దట్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు అలౌ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు యాక్సెప్ట్. మనం ప్రపంచంలోకి వచ్చామంటేనే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఒక దొంగోడు లేకపోతే 17 డిపార్ట్మెంట్లు పడుకుంటాయి. ఒక దొంగోడు వల్ల 17 డిపార్ట్మెంట్లకి అన్నం పెడుతున్నాడు వాడు. ఇప్పుడు చెప్పండి, అంటే తప్పంటారు రైట్ అంటారు చెప్పండి. అంటే నేను ఏకీభవించాను సార్. దొంగ లేని సమాజం, ఆ దొంగకు పని కల్పించే సమాజం, ఆ దొంగకు 3D సార్, ఇట్ ఈస్ 3D. 3D is everything will be available. Everything ఎన్ని is రోజులు process. 3D సార్? ఎన్ని రోజులు 3D సార్? 90 అంటున్నారు, మళ్ళీ మీరు 3D అంటారు సార్. 3Dలో అన్ని ఉన్నాయి. ఇప్పుడు అన్ని నిర్మూలన జరుగుతుంది. ఇప్పుడు 5Dకి వచ్చింది. 5Dలో మనుషులు మారలేదు, ఎర్త్ మారింది, ఎర్త్ యొక్క ఫ్రీక్వెన్సీ మారింది.
అతనికి సార్ ఒక వృత్తి దొరికింది, అతను ఏదైనా ఒక జాబ్ ఉంది, అర్ధరాత్రి పూట మెలకుగా ఉండి ఎవడ తండ్రి తెలియడు, ఎవడింట్లో దూరితే పని జరుగుద్దో తెలియదు, ఎవరి వల్ల ఏ ప్రమాదం వచ్చి పడుద్దో తెలియదు. అటువంటి రిస్క్ లో తన అర్ధరాత్రి పూట ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి కన్నం వేసి కష్టపడాల్సిన అవసరం ఎవరం కల్పిస్తున్నాం? సమాజంలో ఉన్న మనమే కదా. అటువంటి అవునమ్మా, ఎందుకు జరుగుతుంది అటువంటి అది? వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ ఇంకాను? వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఈ రోజుకి కూడా ఎందుకున్నారు ఇక్కడ? అవగాహన కోసం ఈ అడుగుతున్నాను. రోజుకి క్రైమ్స్ ఎంత జరుగుతున్నాయి? క్రైమ్ రేట్ ఎంత పెరుగుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది క్రైమ్? సార్ ఇట్ ఆల్ డిపెండ్స్ సార్. మీలోని అబ్జర్వర్ క్రైమ్ ఉంది, దొంగ ఉన్నాడంటే మీకు అదే కనపడుతుంది. ఇప్పుడు నాలోని అబ్జర్వర్ అంతా సామరస్యంతో ఉంది. ఈ సభ్య సమాజం ఎప్పుడు ఉంటుందండి. ఈ సభ్య సమాజంలో మీరు ఏం తీసుకోవాలి అది మాత్రమే తీసుకోండి. మీరు ఏం నేర్చుకోవాలనుకున్నది నేర్చుకుని అది మీ దివ్యత్వం అందరికీ చాటి చెప్పండి. ఎస్ సార్. దివ్యత్వం థ్యాంక్ యూ సార్. ఈ ఆధ్యాత్మిక డిస్కషన్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సమయం అనేది కూడా మనకు తెలియదు. అందులో కొన్ని ఏంటంటే ఒక్క నిమిషం కుమారి మాస్టర్. సో ఇక్కడ ఏంటంటే భిన్న అభిప్రాయాలు ఉండి ఉండవచ్చు, కానీ చాలా సున్నితంగా వీటిని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాము. ఇప్పుడు మీరు ఇంకోటి తయారవుతా ఉంటది. మనం ఎక్కడికి వచ్చి ఆగాలి, ఎక్కడి నుంచి ఏం నేర్చుకోవాలని ఆగినప్పుడు అన్ని ఆగిపోతాయి. ఎస్ అండి. సో ఫైనల్గా అంతా మనలోనే ఉంది అనేది మనం అందరం గట్టిగా పట్టుకోవాలి, అంతరానికి కనెక్ట్ అవ్వాలి. దాని తర్వాత మీకు అంత అర్థమవుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మనలోనే ఉంది, ఆ దివ్యత్వాన్ని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఎంత మనం వాడితే మనకి ఎంత పని దాన్ని పట్టుకోవాలి మనం. సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్స్ మీరు ఇంకా ఏదైనా అడగాలి అనుకుంటే ఒకసారి అడగండి, లేదా మనం క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 10:30 అయింది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెంకటరమణ గారు హోస్ట్ మీరే. వెంకటరమణ మాస్టర్ ఒకసారి అన్మ్యూట్ అవుతారా? వెంకటరమణ